లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శరత్ గారు, ఏంది మీ అనాలిసిస్ ఏంటి? గవర్నమెంట్ 2 years కంప్లీట్ చేసుకుంది నిన్నటితో. సార్, ఒక విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలకి మీ ఛానల్ ద్వారా ఒకసారి ఐఎమ్ టెండరింగ్ మై అపాలజీ. ఎందుకంటే నేను ఎన్నో ఆశలతోని అంటే జనరల్ గా వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తినైనా కొంత కాంప్రమైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో చేరినాను సార్. ఎప్పుడు, ఏ రోజు చేరారు మీరు? నేను అక్కడ ఢిల్లీలో చేరినాను కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు అంటే ఎలక్షన్ కి ఎన్ని నెలల ముందుగా? సార్ నేను ఫిబ్రవరిలోనే చేరినాను, మార్చిలో. సారీ. సో ఇప్పుడు క్షమాపణ ఎందుకు? కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ కోటేమన్నందుకు క్షమాపణ చెప్తున్నారా, అంతేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే విషయం వినండి దయచేసి. అంతేకాదు, కాలుకు బల్పం కట్టుకొని తిరిగినాం. యాక్చువల్లీ ఈ తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడంలో, తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేసిన దమనకాండని, తర్వాత దుర్మార్గాలని ఎక్స్పోజ్ చేయడంలో వీ హావ్ ప్లేడ్ ఎ పివోటల్ రోల్. అది ఎవ్వరూ కాదనలేరు, ఎవరు దాన్ని విస్మరించలేరు. ఎందుకంటే ఆనాడు ఉన్న పరిస్థితులలో కూడా ఆ దౌర్జన్యం భరించరాకుండా ఉండే. కాకపోతే ఎట్లుందంటే దుడ్డలు తినేవాడు పోతే దున్నలు తినేవాడు వచ్చినాడు అన్నట్టుగా ఇంకా నీచాతి నీచమైన పరిపాలనను ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినందుకు ఎంతో కొంత బాధ్యత నాకుంది. కాబట్టి నేను తెలంగాణ ప్రజల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాలజీ అడుగుతున్నాను. ఎందుకంటే మళ్ళీ రేపు భవిష్యత్తులో ఎవరు ఏమన్నది కదా అంటే, మీరు ఆనాడు ఆ పాటలో ఉండరు, ఈనాడు ఈ పాట, అట్లా కాదు. ప్రజలకు జవాబుదారీతనం గల ప్రభుత్వం వస్తుంది, ప్రజా సంక్షేమం గురించి ఆలోచిస్తుంది, ప్రజాస్వామ్యం వెలువరిస్తుంది, ఒక విలువలతో కూడిన రాజకీయం జరుగుతుంది అని అనుకున్నాం. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ గా ఉన్న రోజులలోనే రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో త్రూ 52nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా అనేది తీసుకొని వచ్చినారు. తర్వాత యాంటీ డిఫెక్షన్ లా యొక్క మూల ఉద్దేశము రాజకీయాలలో విలువలతో కూడిన రాజకీయం. కేసీఆర్ చేసినటువంటి ఆ పార్టీ ఫిరాయింపులను నిరసిస్తూ పార్టీ ఫిరాయించిన వ్యక్తుల్ని రాళ్లతో కొట్టండి, నేను నేతృత్వం వహిస్తా, అది ఇది అని చెప్పిన వల్ల కొంత వ్యామోహానికి గురైన. అంటే ఇక నుంచి అయినా భవిష్యత్తులో కూడా విలువలతో కూడిన రాజకీయాలు ఉంటాయి, సిద్ధాంతానికి ఒక వాల్యూ ఉంటుంది. ఎలక్షన్ మేనిఫెస్టో అనేది ఒక పవిత్రమైన వ్యవహారంగా ఉంటుంది, దాన్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు. నిజంగా ప్రజాస్వామ్యయుత భరితమైనటువంటి పాలన వస్తుంది అని ఊహించాం. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఆనాడు రవ్వంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక హింట్ ఇవ్వలేదు సార్. ఏ రకం కూడా రేవంత్ రెడ్డి పేరునే ప్రొజెక్ట్ చేసి ఉండి ఇతనే ముఖ్యమంత్రి అవుతాడు. పిసిసి అధ్యక్షుడుగా ఆయన ఉండే. సరే, పిసిసి అధ్యక్షుడిగా ఉంటే మరి అక్కడ శివకుమార్ కర్ణాటకలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నా కూడా పక్కకు పెట్టేసేసి అక్కడ సిఎల్పి లీడర్ సిద్ధరామయ్య ఉన్నారు. సిద్ధరామయ్య ఆల్రెడీ 2 times చీఫ్ మినిస్టర్, 1 time. కాదు సార్, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక్క నిమిషం భరత్ గారు. కాంగ్రెస్ కేమ్ ఆన్ ఎ ప్లాంక్ ఆఫ్ జిస్నా హిస్సేదారి జిత్నా ఆబాది ఉత్నా హిస్సేదారి అనుకుంటూ వచ్చింది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఏం చెప్పినాడు? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాము, వాళ్ల నేతృత్వాల్లోనే వ్యవహారాలు జరుగుతాయి అనేటువంటి మాట చెప్పినాడు తప్ప రేవంత్ రెడ్డి లాంటి ఒక దురహంకారపు రెడ్డిని తీసుకువచ్చేసేసి ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తాను అలా మనము రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక బీసీ ముఖ్యమంత్రిని చూడలేదు. రాహుల్ గాంధీ యొక్క మాటలలో ఒక బీసీ ఎస్సీలకు సముచితమైన స్థానం కలిగే వ్యవహారాలు జరుగుతాయని అనుకున్నాం. తర్వాత అప్పటికి సిఎల్పి లీడర్ గా ఉన్న భట్టి విక్రమార్క కూడా ఎలక్ట్ అయినాడు. ఆయన కూడా అక్కడ అసెంబ్లీలో అంటే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే చేపట్టడానికి సిద్ధంగా ఉండే. నిజానికి భట్టి విక్రమార్క హోప్డ్, ఎందుకంటే పాదయాత్ర చేసినాడు, రకరకాలుగా ప్రజలను దగ్గరికి చేసినాడు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినాడు. దళితుడికి ముఖ్యమంత్రి పదవి వస్తే వచ్చే అవకాశాలు కూడా ఉండే, కాంగ్రెస్ పార్టీకి అంత ఔదార్యం ఉంటే. కానీ అట్లా కాకుండా రేవంత్ రెడ్డి అనే ఒక మాటకారిని తీసుకువచ్చేసేసి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఏం జరిగిందంటే, కాంగ్రెస్ అంటే తెలంగాణ ప్రజలకు ఓన్లీ మాటలతోనే కడుపులు నిండినాయి. మీరు అంటే ఫస్ట్ ఒక ఇంట్రొడక్టరీ పార్ట్ లో మీరు ఏం చెప్పినారు? రైతు రుణమాఫీ, రైతు భరోసా అనేటువంటి ప్రోగ్రామ్స్, తర్వాత 2 సంవత్సరాలు చాలా తక్కువ పీరియడ్ అన్నారు. నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అమెరికాలో అధ్యక్షుడి పదవీ కాలం 4 సంవత్సరాలే. అక్కడ 1 year లోనే అప్రైజల్ చేస్తారు. when they address the Congress about the performance done by the government అంటే 1 year లోనే they decide, and every month ప్రభుత్వం యొక్క పాపులారిటీ పడిపోతుందా, తగ్గుతుందా, ఎట్లా ఉంది, ఏ కార్యక్రమాలకి ప్రజలు ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు అనే విషయాలు, తర్వాత
నిరసనలు కూడా జరుగుతాయి. ఏది ఫారిన్ పాలసీ, ఇమిగ్రేషన్ పాలసీ మీద ట్రంప్ తీసుకొచ్చిన కొన్ని చర్యలను ఈవెన్ రిపబ్లికన్స్ హ్యావ్ ఛాలెంజ్ దట్ దిస్ ఇస్ రాంగ్, దిస్ ఈస్ ఎ కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అనేటువంటి వాళ్ళు. అటనే 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు చిన్న పీరియడ్ అని అంటే అది నమ్మశక్యం కాదు, అది యాక్సెప్టబుల్ కాదు. ఫస్ట్ పాయింట్, రుణమాఫీ 20,000 కోట్లతో చేసినారు అని అన్నారు. నేను ఇప్పటికీ అడుగుతున్నాను, ఎప్పటి నుంచో అడుగుతున్నాను, జిల్లాల వారీగా ఈ రుణమాఫీకి అర్హుల జాబితా ఎంతమంది అర్హులున్నారు అంటే మండలాల వారీగా, తర్వాత జిల్లాల వారీగా, లేకపోతే ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజనల్ వారీగా గింతమంది ఉన్నారు, గింతమందికి చేసినాము, గింతమందికి చేయలేదు, గీ కారణాల వల్ల జరగలేదు, వీళ్లకు ఫలానా రకంగా చేస్తాం. ఒక ఎలిజిబుల్ పర్సన్ కి రుణమాఫీ జరగలేదు, వాడు ఎవరికి గ్రీవెన్స్ చెప్పుకోవాలా? ఎమ్మెల్యేలకైతే చెప్పుకునే ఆస్కారమే లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఆంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దళారీలు, కాంట్రాక్టర్లు, గుత్తేదారులు. వాళ్ళకి అసలు ప్రజలతో సంబంధమే లేని అంత బేవార్స్ కాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రజలకు అందుబాటులో ఎవడూ లేడు. 2 విన్నారా? ఇప్పుడు ఆ మెకానిజం ఎక్కడ? రిడ్రెసల్ మెకానిజం ఎక్కడ? తర్వాత రైతు బంధు అనేటువంటి దాన్ని పెట్టుబడి సహాయం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఐ హావ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్ కేసీఆర్ ఫర్ ఇన్వెంటింగ్ ది ప్రొసీజర్ కాల్డ్ రైతు బంధు. పెట్టుబడి సాయం అనేది గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల నుంచి వచ్చిన మనకు తెలుసు. అసలు పంటలు అంటే వర్షాకాలం మొదలైన తర్వాత, మృగశిర ప్రవేశం తర్వాత రైతులు అల్లల్లాడుతుంటారు. అంటే దుక్కి దున్నాలన్నా, అసలు భూమిని రెడీ చేయాలన్నా, విత్తనాల కోసం, ఎరువుల కోసం అని అప్పు పుట్టక రకరకాలుగా జరుగుతుంది. తర్వాత ఈవెన్ ఇందిరాగాంధీ కూడా 20 పాయింట్ ఫార్ములా లోపల తనఖా బ్యాంకుల ద్వారా ఎక్కువగా రైతులకు రుణాలు వచ్చేటువంటి కార్యక్రమాలు చేసింది. ఇది కాంగ్రెస్ కు తెలియంది కాదు, కాంగ్రెస్ యొక్క డిఎన్ఏలోనే ఇట్లా రైతులకు హెల్ప్ చేయాలా అనేటువంటి ఒక కార్యక్రమాలనే 20 పాయింట్ ఫార్ములా నుంచి చూస్తే. తర్వాత పదే తెలియని అజ్ఞాని కూడా కాదు, మళ్ళీ ఇందిరాగాంధీ నుంచి, నెహ్రూ నుంచి ఆయన వాళ్ళ వ్యవహారాలు చర్చిస్తూ రకరకాల వ్యవహారాలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ పెట్టుబడి సహాయానికి మొదటే గండి కొట్టాడు. అసలు ఫస్ట్ గవర్నమెంట్ రాగానే రైతు బంధు ఇవ్వలేదు. దాన్ని ఏమన్నాడు? రైతు భరోసా చేసి 15,000 పర్ ఎకరం ఇస్తా అన్నాడు. నేను అడుగుతున్నాను, ఇవాళ అర్హులకి ఎంతమందికి రైతు భరోసా నిజంగా వచ్చింది, ఎంతమందికి రాలేదు? రెండోది, ఇప్పుడు ఈ లావణి భూములు అనేది ఒకటి ఉన్నది సార్. ఈ లావణి భూములకి సంబంధించిన వివరాలను దీంట్లో ఏది ధరణి లోపల వాటిని ఎక్కించక వాళ్ళకు పాస్బుక్లు ఇవ్వకపోవడం వల్ల అక్కడక్కడ ఎస్సీ ఎస్టీ రైతులకు గత ప్రభుత్వాలు ఏవైతే భూములు పంచిపెట్టిందో, అసైన్డ్ భూములు ఉన్నాయో, వాళ్ళకి ఏ హక్కు లేకపోయినాయి. వాళ్లకు పెట్టుబడి సాయం దొరకదు, వాళ్ళు మార్కెట్లో వచ్చి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోలేరు. తర్వాత ఆ భూమి ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుందో, ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉండదో, అదొక పెద్ద సమస్య. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ వై వి సపోర్టెడ్ కాంగ్రెస్ ఈజ్, రాహుల్ గాంధీ పదే ఏం చెప్పినాడు? బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల గతంలో మేం పంచిన అసైన్డ్ భూములు అన్ని గుంజుకున్నారు. ఎందుకంటే సమీకృత కలెక్టరేట్లు అన్నారు, తర్వాత ఎస్పీ ఆఫీసులు అన్నారు, రకరకాల ప్రోగ్రామ్స్ అన్నారు. ఎక్కువ శాతము ఎస్సీల భూములే గుంజుకోవడం జరిగింది. ఆ భూములన్నీ తీసుకొని మళ్లీ మీకు ఇస్తామని అన్నారు. తర్వాత 10 ఎకరాల భూమి అవసరం ఉన్నప్పుడు 100 ఎకరాలు బీఆర్ఎస్ నేతృత్వంలో. టోటల్లీ డిసప్పాయింటెడా? వినండి దయచేసి, ఒకటే నిమిషం, అయితే ఒక సెకండ్ల కథం పట్టిస్తా. 10 ఎకరాలు అవసరం ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 100 ఎకరాలు ఎక్వైరీ చేసినారు. రేవంత్ రెడ్డి 10 ఎకరాలు అవసరం ఉంటే 1000 ఎకరాలు ఎక్వైరీ చేస్తున్నారు. తర్వాత ఎక్కువగా దళితుల భూములనే ఎక్కువగా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చెరబట్టింది సార్. ఇది రెండోది. మూడోది, మీరు చెప్పిన ఏ పథకం కూడా వాళ్ళు ఏదైతే అభయహస్తంలో చెప్పినారో, అభయహస్తాన్ని ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ లో గాని, శాసనసభలో గాని, ఎక్కడన్నా ఏ ప్రజావేదిక మీద కూడా ఇగో అభయహస్తంలో మీకు ఏం చెప్పినాం, ఇగో దీని ప్రకారంగా గివి అమలు చేసినాం, గివి అమలు చేయలేకపోయినాం, గీ పద్ధతి ఉంది, గా పద్ధతి ఉందని చెప్పలేదు. వచ్చినప్పటి నుంచి పార్టీ ఫిరాయింపులను నిషేధిస్తూ మాట్లాడిన వ్యక్తి, ప్రతిపక్షాలను పూర్తిగా దుర్మార్గంగా దునుమాడము, తర్వాత అంతరాలు లేకుండా, పెద్ద చిన్న గౌరవ మర్యాదలు లేకుండా ప్రధాని మోడీని గాని, లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రిని గాని, లేకపోతే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళని గాని, అఫ్ కోర్స్ రాజకీయ విభేదాలు వేరు, కానీ వాళ్ళని నాథూరామ్ గోడ్సే వారసులు అని అనడం అంటే రాహుల్ గాంధీని సంతృప్తి పరచడానికి హిందుత్వం పట్ల చాలా నీచమైన భాష మాట్లాడు. ఇప్పుడు మనము వీఆర్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్టికులర్ కమ్యూనిటీ, క్యాస్ట్ ఆర్ క్రీడ్, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఔదార్యం ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహారాలు చేయాలని, తర్వాత పెద్ద చిన్న మర్యాద లేకుండా పార్లమెంటరీ భాషను, రాష్ట్ర శాసనసభను, నేను అనుకుంటా,
ఒక నిమిషం జనం ఇటువంటి భాష మాట్లాడడాన్ని హర్షిస్తున్నట్టున్నారు. మరి అట్లా భాష మాట్లాడితేనే ఎక్కువ చప్పట్లు పడుతున్నాయి, ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అది మీరు అంటున్నారు, ఎవరు అప్రిషియేట్ చేయట్లేదు. మేము గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట తిరిగినప్పుడు అయ్యా మనం కూడా మేము మా ఇంటి ముందుడే మార్కెట్ ఉంటది మా ఊళ్ళో. అది బీజేపీలో అయినా లేకపోతే కాంగ్రెస్ లో అయినా బీఆర్ఎస్ లో అయినా అట్లా మాట్లాడే వాళ్ళకి ఎక్కువ ఉన్నట్టుంది. వాళ్ళే గెలుస్తున్నారు, వాళ్ళే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు, వాళ్ళే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుస్తున్నారు. సరే ఒక విషయం చెప్పన్నా, ఇప్పుడు మన మహాభారత యుద్ధం తీసుకున్నా, కీచకుడు వ్యవహారాలు చూసుకున్నా, తర్వాత ఇంకా ఏమైనా దుర్మార్గులు హిరణ్యకశిపుడు వ్యవహారాలు చూసుకున్నా, దుర్మార్గులు చాలా కాలము చాలా సకల సౌఖ్యాలు అనుభవిస్తారు, ఆ తర్వాత సత్యం గెలుస్తుంది సార్. రెండోది ఏంటి అంటే ప్రజలను ఒక సరైనటువంటి మార్గంలో పెట్టాలనే ఆలోచన ముఖ్యమంత్రికి ఉండాలి. అంతే తప్ప ఇట్లా ప్రజలు హర్షిస్తున్నారు, ప్రజలు దాన్నే ఇష్టపడుతున్నారు, అందుకే నేను బూతులు మాట్లాడతా అని అనడం కాదు. ఇవాళ చాలా మంది చదువుకున్న వాళ్ళు, తర్వాత ఇతరులు అంటే యువతను మనము రాజకీయాల వైపు అట్రాక్ట్ చేసేసి, ఇప్పుడు ఇతను ఎక్కడ ఏ స్థాయికి వెళ్ళినాడు, 18 సంవత్సరాల వయసుకి అసెంబ్లీ కంటెస్ట్ చేసే వ్యక్తిత్వం రావాలా, అట్లాంటి అర్హత రావాలా అనే విషయాలు మాట్లాడినాడు. ఏ అంశాలను చూసి యువత ఈనాడు అట్రాక్ట్ అవుతుందో చెప్పండి మీరు. ఈ ప్రభుత్వ పాలన చూసిన ఒకసారి రాకేష్ రెడ్డి గారు మిగతా వారి ఒపీనియన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, 2 సంవత్సరాల పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన? ఇప్పటి వరకు శరత్ అన్న చెప్పాడు కదా, అంటే శరత్ అన్న అంటే టోటల్ గా ఇంటలెక్చువల్ అండ్ నిర్భయంగా మాట్లాడే వ్యక్తులలో తెలంగాణలో ఒక మేధావి వర్గము అండ్ ఒక సామాన్య వర్గం కూడా. ఇంకా చెప్పదలుచుకున్నానికి నేను చెప్పిన ఇంకా ఇబ్బందికరంగా ఉంటది. ఇంకా నేను చెప్పడం ఏంటంటే 2 సంవత్సరాల ఒక యూనివర్సిటీ కట్టనోడు, ఒక హాస్పిటల్ కట్టనోడు, ఒక రోడ్ వేయనోడు, ఒక హాస్టల్ కట్టనోడు, ఈ 2 సంవత్సరాలలో ఒక యూనివర్సిటీ కూడా కట్టలేదండి. ఒక హాస్పిటల్ యూనివర్సిటీ 2 సంవత్సరాలు కట్టేస్తారు. ఎందుకు కాదండి, 5 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, 3 లక్షల కోట్లు అప్పు అయింది, 8 లక్షల కోట్లు ఎటుపోయినాయండి? కొడంగల్ పోయినాయా, మధుర పోయినాయా? ఏం మాట్లాడుతున్నారు భరత్ గారు? 2 సంవత్సరాల్లో యూనివర్సిటీ నిర్మాణం అయితే నేను చూడలేదు. యూనివర్సిటీ కట్టాలంటే యూనివర్సిటీ మొదలు ఎక్కడ పెట్టినావు? ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఎక్కడ సెటిల్మెంట్లు వస్తాయి? ఏంటంటే ఈ రోజు వెళ్ళాము. ఇప్పుడు నన్ను చెప్పడం అనేది మరి ఇబ్బందికరంగా ఉంది. 2 సంవత్సరాలు టోటల్ గా అబద్దాలతోని గద్దెనెక్కి అవినీతితోని తూలుతూగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా ప్రతి ఒక్కరు జిల్లాల వారీగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మాలాంటి ప్రాంతాలని ఎటువంటి అభివృద్ధి నిధులకు లేకుండా 1000 కోట్లు దోసుకపోతున్నారు. శాసనసభ్యులను గౌరవం లేకుండా, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ లేకుండా ఈరోజు అదేం పరిపాలన అండి? దీనికన్నా వెజిరేట్లు బెస్ట్. ఇంకా నేనంటే ఎప్పుడు కేసీఆర్ గారిని విమర్శిస్తా కానీ ఆయన పర్వాలేదు, కంపేర్ టు 1000% బెటర్ టు కేసీఆర్. అంత దుర్మార్గమైన పరిపాలన. చూడండి, ఫోటోలు మీరు పెడుతున్నారు ఆ వీడియోలో, అందరు ఇట్లున్నారు. అదేమంటారు చూడు, చంబల్లో లాగా ఎవరెంత షేర్లు చేసుకుందామని చెప్పండి. ఇప్పుడు మీరు పెడుతున్న పక్కన ఫోటోలు చూస్తున్నా, ఒక్కటి చెప్పండి. నేను చెప్తున్నా కదా, నిజామాబాద్ మాట్లాడుతుంటే క్రాంతి గారికి చెప్పండి కదా. అట్లా కాదండి, ఒక హాస్పిటల్ కట్టారా? పేదలకు కావాల్సిన ఏం చేశారండి? విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? ఈ రోజు వెళ్ళిన 5th సిటీ అని, అదేంటండి మాయాబజారు, ఒక కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినట్టు, బ్రోచర్ రిలీజ్ చేసినట్టు. 200 సంవత్సరాలతో ఎవడుంటాడండి అక్కడ? అవి వాళ్ళు కట్టే 100 మేడలు ఎవడుంటాడండి 3 తరాల తర్వాత? తెలంగాణలో కావాల్సింది ఏంది? ఆయనకు వేరే దేశాలతో పోటాడా? ఇలా మధ్యాహ్నం రోడ్డు మీద మటర్ జరుగుతుంది తెలంగాణ, హైదరాబాద్ లో. ఒక శాంతి భద్రత లేని, అభివృద్ధి లేని తెలంగాణ స్వాతంత్రం వచ్చిన నుంచి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 75 సంవత్సరాల అతి అవినీతి, అసమర్థ పరిపాలన రేవంత్ రెడ్డి గారండి. ఎంతసేపు తాను రాజుగారు తమ్ముళ్ళు 7, తర్వాత 12 మంది మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎవడు పడితే వాడు ఆ 10 ఏళ్ల నుంచి ఏం గంగలో పోయిందో గాని మొత్తం దాచుకోవటం. చెప్పండి భరత్ గారు, ఒకటి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క విషయం చెప్పండి. ఓకే, పక్కన పెట్టండి ఇవన్నీ, ఒక రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి. నేను చెప్తున్నాను కదా, నిజామాబాద్ జిల్లా గురించి చెప్తున్నా. ఒక్క నిధులు నేను మొన్న డైరెక్ట్ అన్నానండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని, దయచేసి నేను తాళం వేసేయండి, మీరు వెళ్ళిపోండి నల్గొండకు అని చెప్పాను. నల్గొండకు మహబూబ్నగర్కి వెళ్ళిపోండి. 2 సంవత్సరాల నుంచి 2 రూపాయలు ఇవ్వలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎవడండి 100,000 లక్షల కోట్ల మధ్య పన్నులు వసూలు చేస్తారు? పంటలు పండుతున్నాయి కదా బానే. ఏంది పంటలు బానే పండుతున్నాయి కదా? అంటే పంటలు రేవంత్ రెడ్డి వచ్చి మాకు మోటార్ చాలు చేసిండు, బట్టి విక్రమార్క వచ్చి మాకు పంపు నొక్కిండు. అంటే పాత గవర్నమెంట్ చేసిన ఏంటండి? ఈ రోజు తెలంగాణలో 100 సంవత్సరాల క్రితం నిర్మించబడి నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎవరు కట్టాడండి?
వీళ్ళు పుట్టక ముందే వీళ్ళు స్వాతంత్రం రాకముందు ఇదే సార్ ప్రాజెక్ట్ ఉంది మాకు. కొన్ని ఎవరైతే నిజాం కాలువలు కట్టారు, కట్టింది? కొన్ని కాంగ్రెస్ కట్టారు, కొన్ని బీఆర్ఎస్. మళ్ళా ఎవరు కట్ట నిజాం ఒకటండి భరత్ గారు, ఈ రోజు నిజామాబాద్ జిల్లాని మరీ సవతి తల్లి కనుక దారుణంగా చెప్తున్నారండి. 2 సంవత్సరాల నుంచి 6 మోటార్లు ఇవ్వట్లేదండి. ఖమ్మంకి 6,000 కోట్లు దోసుకపోయినరు ఎన్హాన్స్మెంట్ చేసుకుంటా మొన్న నెల కింద. బహిరంగంగా అడుగుతున్నాం. దోసుకున్నోడు దోసుకున్నంత. ఇంకా మా ఇన్ఛార్జి మంత్రి ఉంది, ఏమనంటే జనశక్తి అంటది, నక్సలైట్ దళంలోకి వెళ్ళి వచ్చినట్టది, సమాజం అంటది, మమ్మల్ని ఎమ్మెల్యే మమ్మల్ని బానిసలాగా చూస్తుంది. కొబ్బరికాయ కొట్టాలంటే అక్క పర్మిషన్, అక్క ఫోన్ లేవటది 4 నెలల నుంచి. ఇదేంటండి ప్రజాస్వామ్యము? ఒక్కటే చెప్తున్నామండి, ఈ పరిపాలన అంత దుర్మార్గమైన పరిపాలన. శరత్ అన్న చెప్పినట్లు ఏమీ లేదండి. మళ్ళా ఈ రోజు ఒకటి 5th సిటీ ఫ్యూచర్ సిటీ అని మీరు ఒకసారి రండి. 3 రోజుల తర్వాత గబ్బిలాలు వస్తాయి. ఎర్రగడ్డ హాస్పిటల్ పెట్టమని నేను చెప్పిన మీడియాలో. ఎర్రగడ్డ హాస్పిటల్ పెట్టండి. ఏందండి అది? 200 అంతస్తులు. ఎప్పుడు కడతారండి 200 అంతస్తులు? ఆదిలాబాద్ గొండు తండాలల్లా, లంబాడి తండాలల్లా స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఏం చెప్తున్నా, ఎక్కడేసిన గొంగలు ఎక్కడ ఒకరు అభివృద్ధి ఎంత చెందిండొచ్చండి. కొడంగల్, మధిర, అది బట్టి విక్రమార్క కాలు పెడితే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెడితే సినిమాలు చూపిస్తుండే, అది భూమి అంతా పచ్చగా అవుతుండే. కొడంగల్ ఈయన పేరేంది రేవంత్ రెడ్డి గారు కాలు పెడితే పచ్చగా అయిపోతున్నాం కొడంగల్. ఒక్క ఊరికి 210 కోట్లు ఇస్తారండి. మేమేం పాపం చేసినాం? ఇక మరి అదే ముందు అంతకుముందు కూడా అట్లే నడిచింది కదా, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు. రైట్ అంటారు అది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉంటే పులివెందుల, రాజశేఖర రెడ్డి ఉంటే పులివెందుల. రైట్ కాదు, కానీ అట్లే తయారైంది. నేను భరత్ గారు, నేను మొన్న నిజామాబాద్ బహిరంగ సభలో చెప్పాను. మా గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారు అనుకుంటే, ఒకప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిన తర్వాత పులివెందుల రాజశేఖర రెడ్డి పెట్టాడు. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత అప్పుడు పెరింది కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెట్టాడు కల్చరల్. తర్వాత ఇతను వచ్చిన తర్వాత నేను అందుకోసం అంటున్నాను, మామూలుగా కూడా అంటున్నాండి ప్రజలు, మీరు ముఖ్యమంత్రిగా అంటున్నారు మమ్మల్ని. ముఖ్యమంత్రి అయితేనే నిజామాబాద్ డెవలప్ అవుతుంది అంటున్నారు. అందుకోసం మనం నిజామాబాద్ అన్న బరాబర్ నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కావాలి, ఏ పార్టీ అయినా సరే అంటున్నా. ఈ రకంగా దోసుకపోతుంటే బందిపోటు దొంగలాగా ఏమంటారండి ప్రజలు? మీరు భలే మాట్లాడుతున్నారు. అడిగేటోళ్ళు లేడు ఈ డెమోక్రసీ ప్రాసెస్ లా. వీళ్ళకి ఏదైనా వేరే చట్టాలు వేరే దేశాల నుండి అర్థమయ్యేది ఏంటంటే దోసుకపోవడం. అది 10,000 కోట్ల కొడంగల్కు, మధ్యలోకి అడుగు పెడితే 400 కోట్ల. మేము 2 నుంచి 4 కోట్లు ఇయ్యరా? మా మారంపల్లి, మా నికాల్పూర్ 2 సంవత్సరాలు భరత్రిగా పడ్డాయి. 6 కోట్లు మోటార్కు, 6 కోట్లు. రైతులకు 2,500 పంట వండద్దు, మేము బతకద్దు, మేము మళ్ళా నక్సలైట్లు కోవాలా, సావాలా. ఈ దక్షిణ తెలంగాణ దుర్మార్గులు మమ్మల్ని మంత్రులు, సీనియర్ మంత్రులు అంటారు, ప్రతి ఒక్కడు మా ఉత్తర తెలంగాణ టార్గెట్ చేస్తున్నారు. మేము నక్సలైట్లు కావాలా, మళ్ళీ సావాలా, మేము బతకద్దు, మా పొలాలకు నీళ్లు రావద్దు, మా పిల్లలకు విద్య రావద్దు, మాకు హాస్పిటల్ ఉండొద్దు, హాస్పిటల్ మందులు ఉండొద్దు, ఒక మంత్రి పదవి కూడా ఉండొద్దు. దరిద్రంతుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఒక మంత్రి పదవి లేదు. మొన్న సుదర్శన్ రెడ్డికి ఇచ్చారు కదా, మొత్తం క్యాబినెట్ కంటే ఎక్కువ ఇచ్చారు. కాకరకాయ ముంగట పైలట్ బండి, వెనక ఎస్కాట్ బండి. ఏంటండి? ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో అందరినీ సమానంగా చూడాలా, 33 జిల్లాలను సమానంగా చూడాలా. ఏదైనా ఒక తేడా ఉంటే మంత్రులు, ముఖ్యమంత్రి కొద్దిగా ఎక్కువ తీసుకుపోవచ్చు అండి. దొరికింది కదా. నేను ఏమంటున్నాను భరత్ గారు, దయచేసి ఇది ప్రజాస్వామ్యం గురించి చర్చ చేస్తున్నాం. ఏదైతే పోరాడి సాధించుకున్నాం, ఇప్పుడు ఏం సాధించుకున్నారండి? శ్రీకాంతాచారి కావచ్చు, పుష్పక్క కావచ్చు, మన యాదిరెడ్డి కావచ్చు, 5th సిటీ గురించి అలా భూముల ధరలు పెంచుకోవడానికి వచ్చారండి. ఇది ఎవరు మాట్లాడారండి? ఫ్యూచర్ సిటీలో ఏముందండి? 100 కిలోమీటర్లు దొరుకున్న తర్వాత వాళ్ళు కోరుకున్న తెలంగాణ వేరండి. నీళ్లు, నిధులు, నియామకాలు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము తెలంగాణ శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడి చెప్తున్నాను. 2 ఉద్యోగాలు లేవు మాకెందుకన్నా. 200 అంతస్తులు కూడా వియత్నాం వాడు, జపాన్ వాడు వచ్చి ఏం పెడతారండి మాకు? మాకు కావాల్సింది తెలంగాణలో మౌలిక వసతులు, పిల్లలకు ఉద్యోగాలు లేదు, విద్య కావచ్చు. ఉచిత బస్సు 10 రూపాయలు ఇచ్చే బదులు ఉచిత విద్య చేయండి, ఉచిత వైద్యం. డాక్టర్ లేరు మా దగ్గర, 24 మంది డాక్టర్లు, 2 డాక్టర్లు ఉన్నారు, 120 మంది సిస్టర్లు ఉన్నారు, 3 సిస్టర్లు ఉన్నారు. మేము పోయి పని చేయాలన్నా. అదే కొడంగల్ అయితే వెంటనే గంట లోపల పర్మిషన్ అవుతుంది, గంట లోపల సంగతి. మధుర అయితే పోతుంది, నల్గొండ అయితే పోతుంది, ఖమ్మం అయితే పోతుంది. ఇదా స్వరాష్ట్రం గురించి కొట్లాడిన తెలంగాణ. అప్పుడేమో గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట దొరికినోడు దొరికినట్టు దోచుకోండి. మమ్మల్ని అమాయకులు చేసి, తెలంగాణ ప్రజల్ని అమాయకులను చేసి ఈరోజు ఇట్లా బలి చేసిరు మమ్మల్ని. వాళ్ళేమో 3 జిల్లాలకు దోసుకుపోయినరు. భరత్, ఇది తెలంగాణ సమాజం. మేము ఉంటవచ్చు, పోతామచ్చు, భవిష్యత్తులో ప్రశ్నిస్తుంది. ఏం హక్కు ఉండండి? ఒకటి భరత్, అందరికి హక్కులు లేవా? ఆసిఫాబాద్ ఓడికి, ఆదిలాబాద్ ఓడికి, ఖమ్మం ఓడికి వీళ్ళకి హక్కులు లేవండి. హాస్పిటల్ దవాఖానలు వద్దు, స్కూల్ వద్దు. నేను మొత్తుకుంటానండి ఇప్పటి కూడా. నిన్నగాక మొన్న కంటం విజిట్ చేశాను భరత్. 10th క్లాస్ ఆడపిల్లలకు బాత్రూమ్ లేదండి. ఎవరిని కాల్ చేయాలా, ఎవరిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి బాధ అట్లా రగిలిపోతుంది. వీడికేమో 100 కోట్లు కొండ పోతారండి కొడుకులు.
మాకు బాత్రూమ్ 10,000 రూపాయలు అండి, 10 రూపాయలు వేడి కొడుకులు అంటేనేమో పరుష పదదానం అంటారు. నక్సలైతే నువ్వు చంపేస్తారు. ఏమడగల ఎవరిని అడగల? ఒక ఎమ్మెల్యే ఉండే సిగ్గుపడుతున్నాయి తెలంగాణలో. మున్సిపల్ బిల్డింగ్ లేదండి, వాళ్ళకేమో 100 కోట్ల బిల్డింగ్లు. మున్సిపల్ బిల్డింగ్ రండి, భరత్ గారు, ఇప్పుడు శరత్ గారు ఉన్నారు, సోదరుడు కిరణ్ ఉన్నాడు, అందరు రండి, కాంగ్రెస్ నాయకులు అందరు రండి. ఆర్మూరు నియోజకవర్గం చూపిస్తున్నాను, బాల్కొండ నియోజకవర్గం చూపిస్తున్నాను. నేను అనేది ఏంటంటే ఏ పరిపాలకుడికైనా ఏ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ప్రాసెస్ లో అందరినీ సమానంగా చూడాలి. ఏంది అయినోడికి ఆకులు మరి దీనికన్నా సౌదీ పాలన బెస్ట్ కదా. ఆ రాజు ఒక్కడే ఉన్నాడు, దుబాయ్ పేరు కదా, రాజు ఒక్కడే ఉన్నాడు, వీడు అడుగడుగున రాబందులు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు భరత్. ఎక్కడ బడ్జెట్ ఎంత తెడిపోతున్నది? 2 సంవత్సరాలు అయిందండి, ₹1 ఇవ్వలేదు భరత్. ₹1 ఇచ్చినట్టు ఇవ్వనండి, రేపు రాజీనామా చేస్తా. ₹1 మీరు అంటే మీరు బహుశా కాంగ్రెస్ లో చేరితే ఇస్తారేమో ఫిరాయిస్తే. ప్రజాస్వామ్యం అందరూ అట్లా దిగజారితే ప్రజాస్వామ్యం మనుగడకి ప్రమాదం అండి. అట్లా అయిపోతుంది, మరి ఏం చేస్తాం? నో సచ్చినా సరే కొట్లాడతాం, ఎన్నుకున్న ప్రజలు. ఐ లైక్ యువర్ ఫైటింగ్ స్పిరిట్. మీ మాట అన్నారు కదా, చచ్చినా సరే పార్టీ మారా అని. దాన్ని నేను చాలా గౌరవించారండి. అంటే గెలిస్తే అయితే గెలిస్తే అధికార పక్షమేనా అన్న విధంగా తయారైంది. అధికార పక్షంలోనే అభివృద్ధి అని తయారైంది. అట్లా కాదు భరత్, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. రేవంత్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి పదం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, ఒకవేళ ఇప్పటికైనా సరే 33 జిల్లాలకు సమానంగా చూడండి, శాసనసభ్యుల్ని గౌరవించండి. పోయినోడేదో చేసిండు, ఇంకేదో చేసిండు, ఎంతసేపు 2 ఏళ్ళైనా గత ప్రభుత్వం మీద వేయడము, గత మంత్రుల మీద వేయడం కరెక్ట్ కాదు. అయింది అయిపోయింది, గుణపాఠం చెప్పిర్రు తెలంగాణ ప్రజలు. ఆ తెలంగాణ ప్రజలు గుణపాఠం, ప్రజాస్వామ్యంలో ఓటమిని మించింది ఏం లేదు భరత్ గారు. ఆ ఓటమి చూపించారు, కానీ నువ్వేం చేస్తున్నావు 2 సంవత్సరాల నుంచి? కాబట్టి మేము శాసనసభ్యులుగా ఈ రోజు తెలంగాణ గురించి, మేము నిరుద్యోగుల గురించి కొట్లాడుతాం. ఉస్మానియా ఒక ₹100 ఇచ్చినట్టు జీవో చూపిమానండి, ₹100 ప్రతి ఒక్కరు చెప్తాడు, సొల్లు చెప్తాడు. ఉద్యమాల గడ్డ, ఊపిరి పోసిన గడ్డ, నిప్పులు రగిల్చిన గడ్డ, మరొకటి ₹100 ఇయ్యాడు. ఎందుకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యూనివర్సిటీ చేయరు? ఎప్పుడో 100 సంవత్సరాల కింద కట్టిన యూనివర్సిటీకి కనీస వసతులు లేవు ఎందుకండి? ఇది కరెక్ట్ కాదు. ఇది ఒకవేళ నేను శాసనసభ్యుడుగా మరి తెలంగాణ శాసనసభ్యుడుగా మాట్లాడుతున్నా, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని సమానంగా చూసి, నదులున్నాయి, అడవులున్నాయి, ఇవన్నీ రకాలుగా సమూలు చేసి గ్రామీణ ప్రాంతం వైపు చూడమంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈరోజు అడిగాను భరత్ గారు, ఇంతకు ముందు 2 సార్లు అసెంబ్లీలో ఫస్ట్ టైం అయినప్పుడు 50,000 కోట్లు తెచ్చినాం, రెండోసారి 1,40,000 కోట్లు తెచ్చినామని దావోస్ నుంచి శ్రీధర్ బాబు గారు సీఎం గారు చెప్పారు. దయచేసి ఒక్కసారి మనం అందరం పోదాం. రేపు శరత్ అన్న ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, ఇంకా ఎవరు ఉన్నట్టు ఉమేష్ రావు గారు, ఉమేష్ అన్న నాకు తెలుసు, మాకు బాగా ఫ్రెండ్, 30 years ఫ్రెండ్. నేను ఏమంటున్నా అంటే అందరం కలిసి బస్సులో పోదాం, ఆ 2 లక్షల కోట్లు ఇండస్ట్రీ ఒకటి చూపిమని. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 2 సార్లు పోయినరండి ఇద్దరు, ఫైనాన్స్ మినిస్టర్ జయేష్ రంజన్, సీఎం గారు. 2 లక్షల కోట్లు, దయచేసి 2 లక్షల కోట్లు ఇండస్ట్రీ ఎక్కడో చూపిమన్నారు. రేపు ఒక అఖిలపక్ష టూర్ పెట్టుండ్రి. ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని పెట్టుబడులు అన్ని పెట్టుబడులు అని చెప్పడే కానీ అవన్నీ కాగితాల్లోనే ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ కాదు భరత్ గారు, 10% కూడా ఎగ్జిక్యూటివ్ ఉంది. ఒక ఇండస్ట్రీ ఎందుకండి? ఈయన 44 దేశాలు వచ్చిండు కదా ఈ గ్లోబల్ సిటీకి, మన నిజామాబాద్ 2 దేశాలను పంపించండి. జపాన్ వియత్నాం పంపిస్తే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాడు. అద్దు, గ్రామీణ ప్రాంతాల్లో బతకద్దు, మీ బంధువులే, మీ దూరలే బతకండి, మీ రెడ్డిలే బతకండి, మీ భూములు ఎక్కడుంటే అక్కడ పెట్టుకోండి. ఇది తెలంగాణ, చచ్చింది తెలంగాణ. ఒకసారి క్రాంతి గారితో మాట్లాడదాం, మీరు ఉండండి. క్రాంతి గారు, సో రాకేష్ రెడ్డి గారి ఆవేదన నిజంగానే చాలా ఫ్రాంక్ గా, చాలా నిక్కచ్చిగా మాట్లాడతారు రాకేష్ రెడ్డి గారు. నాకు చాలా ఇష్టం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. నాకనే కాదు, అందుకనే ఆయన తక్కువ సమయంలో, అంటే రాజకీయాలు జస్ట్ ఎలక్షన్ ముందు వచ్చారు, తక్కువ సమయంలో పాపులర్ అవడానికి అదే రీజన్. సోషల్ మీడియాలో ఆయనకు వ్యూస్ ఉండడానికి కూడా అదే రీజన్. నిక్కచ్చిగా సరే పార్టీ అన్నది, అఫిలియేషన్ అన్నది ఏ సందర్భంలో ఉన్న వాస్తవం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. ఎస్, మీరు ఆ మాట మీరు మెచ్చుకున్నారు కనుక నడుస్తుంది, కానీ బయట మేము మెచ్చుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ తిట్టింది కనుక మెచ్చుకున్నారు అనుకుంటారు. అంతేకాదు, రేపు బీజేపీకి పొత్తు పెడతారు. మళ్ళీ అదొకటి ఇప్పుడు మళ్ళా అది అర్థం కాని పొత్తుంది. అది ఎప్పుడు 10 సంవత్సరాల నుంచి పొత్తు నడుస్తూనే ఉన్నది అలఫీషియల్. మరి ఎప్పుడు ఉంటుందో తెలియదు, కానీ అలఫీషియల్ వాళ్ళ ప్రచారంలో అది నడుస్తూనే ఉన్నది. సరే, మొత్తానికి ఈ రోజు అంటే ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాలు చాలా మంది పెద్ద మనుషులకు కూడా కొంచెం నమ్మకాలు ఉండే, ప్రజలు కూడా నమ్మేది. ఆ నమ్మకాలు
మెల్లమెల్లగా తొలగిపోతున్నాయి అనడానికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మన రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కారణమవుతున్నాయి. మన పెద్దలు శరత్ గారు కూడా తెలంగాణ ఉద్యమం నుంచి చాలా నేను కూడా చూస్తున్నాను. తను అప్పుడే కేసీఆర్ గారిని అంటే వ్యతిరేకించినప్పుడు నేను కూడా అనుకున్నాను, అంత తొందరపడుతున్నారేమో సారు, ఇంకా కొంతకాలం చూడాలి కదా ఫస్ట్ ఏర్పడే ప్రభుత్వం అని నేను కూడా కొంచెం తన పట్ల వ్యతిరేకంగా ఉన్నాను. సరే, మొత్తానికి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కేసీఆర్ చేసిన అభివృద్ధిని తిరోగమనంలోకి తీసుకెళ్తుందని తనే కాదు, సోషల్ మీడియాలో చాలా మంది ఈ రోజు పెట్టిన స్టేట్మెంట్ చూసినాను. చాలా మంది జర్నలిస్ట్ కావచ్చు, చాలా మంది రైటర్స్ కావచ్చు, అందరూ కూడా ఏదైతే ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో జరిగింది ఇంకా మెరుగ్గా జరుగుతుందని ఆశించారో అంతకంటే వరస్ట్ దిశగా తిరోగమన దిశగా పోతుంది అనేది మొత్తం తెలంగాణ సమాజం మొత్తం గ్రహించే పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరుతుంది అనే విషయాన్ని ఎక్కడ కూడా స్పష్టంగా ఇప్పటికి ఎవరికి అర్థం కాదు. లెజిస్లేచర్ తను రాకేష్ రెడ్డి గారు కనీసము ఏం జరుగుతుందనే విషయం రాకేష్ రెడ్డి గారు లెజిస్లేచర్ అయినా సరే ఒక బ్రీఫ్ నోట్ ఉండాలి. సమ్మిట్ ఎందుకు పెడుతున్నాం, దీని పర్పస్ ఏంది, మీరు కూడా రండి అని రాకేష్ రెడ్డి గారు మీరు ఇన్వైట్ చేశారా? నాకు తెలియదు. ఇన్విటేషన్ చేశారన్నా, నేను చెప్పాను ఇది ఆల్రెడీ ఎర్రగడ్డ హాస్పిటల్ పెట్టాలి ఇక్కడ అని చెప్పాను. అంటే నేను చెప్పింది ఏంటన్నా, స్విమ్మింగ్ పూల్ ఎందుకన్నా ఆదిలాబాద్ అమ్మడోళ్ళకు, వరంగల్ గిరిజన తండాలలో ఎందుకన్నా అక్కడ స్విమ్మింగ్ పూల్, ఆకాశంలో స్విమ్మింగ్ పూల్, ఫుట్బాల్ గ్రౌండ్ మాకెందుకన్నా? 200 సంవత్సరాల తర్వాత వచ్చిన తెలంగాణ పేదరికము, నిరుద్యోగము, ఒక మౌలిక వసతుల గురించి మనం ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచుకున్నాం. దాని మీద మెయిన్ ఫోకస్ చేయాలి. దాని మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు అంతే ఏంటంటే షో చేయడం మొత్తం ఏంటంటే అన్ని గత తప్పించి ప్రభుత్వం పెద్దగా చేస్తున్న ఏదైతే లేదు, పని తక్కువ షోకులకు తప్పించి ఇది పెద్దగా ప్రజలకు అవసరమయ్యే విధంగా పనిచేస్తుందని మాత్రం ఎక్కడ కనిపిస్తుంది. అది ఎస్టాబ్లిష్మెంట్ లో కనపడుతుంది. నువ్వు రాకేష్ గారు చెప్పినాడు కదా, 2 సార్లు మీరు దావోస్ పోయించారు కదా, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, మీరు చెప్తున్నారు 2 లక్షలు పెట్టుకుంటారు, శ్వేతపత్రం ఇవ్వండి ఎవరో తెచ్చారు, అలా చెప్పాలి. 2 సార్లు దావోస్ పెద్ద మంది మార్పులం వేసుకుని స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మీరు అంతమంది తీసుకొని పోయినప్పుడు మీకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఏంది, వాటిని ఎక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ మీరు దాచుకుంటా, ప్రజలు తెలియదా, పబ్లిక్ తెలియదా? సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరు, ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ లో ఎవరెవరు వచ్చిండ్రు, ఎంతమంది వచ్చిండ్రు, చేయండి, మీరు సబ్మిట్ చేయండి. రిలయన్స్ వాళ్ళు వస్తున్నారట, వంతారా రిలయన్స్ వస్తుంది, వంతారా అక్కడ కనీసం అడవుల్ని కూడా మెయింటైన్ నెహ్రూ జూలాజీ పార్క్ మేము 100 సంవత్సరాల కింద పెట్టుకున్నామండి. అదే పార్క్, పెద్ద పార్క్ అది. మేము నెహ్రూ జూ పార్క్ అని 75 సంవత్సరాల కింద పెట్టుకున్నామండి. అది కొత్త పెద్ద పార్క్. అంతారా అనేది ఒక పార్క్, ఒక జూ పార్క్. అంతే కదా. మరి అక్కడ అహ్మదాబాద్ లో పెడితే నరేంద్ర మోడీ పోయినాడు, గుజరాత్ లో పెడితే అది ఇప్పుడు ఒకటండి కంపేర్ చేయడం కాదు. నేను అనేది నిరుద్యోగం ఫారెస్ట్ ని మెయింటైన్ చేసే స్థితిలో ప్రభుత్వం లేనప్పుడు నువ్వు ఇంకా ప్రభుత్వం నడపడం ఏం చేతులవుతుంది? మరి ఇంకా ఫారెస్ట్ ఫారెస్ట్ మెయింటైన్ చేసే స్థితిలో లేవా? సో ఈ బంతాల వెనకాల ఇంకా వేరే ఉద్దేశం ఉండుండొచ్చు. మరి ఆ ఫారెస్ట్ వెనకాల వీళ్ళకి ఇచ్చే ఏరియాలో ఇంకేమన్నా వేరే వ్యవహారం ఏమన్నా ఉందేమో. సో ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు అనేది తెలంగాణ ప్రజలు, అసలు తెలంగాణ ప్రజలు ఇవన్నీ ఎవరు కోరుకుంటలేరు. తెలంగాణ ప్రజలు ఏంది, తెలంగాణ కోసం కొట్టండి. తెలంగాణకు సంబంధించిన వనరులు బయటికి పోకుండా, దోపిడీ కాకుండా, నిర్లక్ష్యం కాకుండా ఆ వనరులన్నింటినీ తెలంగాణ ప్రజలకు ఎట్లా వినియోగిస్తారంటే ఒక ప్రణాళికలు చేయండి. ఆ ప్రణాళికల కోసం మీరు ఇన్వెస్టర్ పిలవండి కావాల్సి. సరే, ఇన్వెస్టర్ పిలవడం తప్పే, ప్రభుత్వం చేయాలి. కానీ ప్రభుత్వం స్తోమత లేనప్పుడు దాన్ని ఎవరైనా ఇది తెలంగాణ ప్రజలకు ఒక కంపెనీ పెట్టి మేము వాళ్ళకు 1000 మందికి ఒక్కొక్క జిల్లాలో యూనిట్ తీసుకోండి. ఒకప్పుడు కంపెనీలు ఉండేటి, ప్రైవేట్ కంపెనీలు ఉండేటి, ఇప్పుడు కంపెనీలు లేవు. చాలా మంది యువత ఊర్లలో ఉండలేక హైదరాబాద్ కు వచ్చి కూలీ పనులు చేసుకుంటున్నారు. ఏమీ పని లేక చాలా మంది కూడా ఇప్పటికీ కూడా బయటికి రావట్లేదు. కానీ వాళ్ళ జీవనం ఎట్లా బతుకుతారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. రోజుకు క్యాబ్ దొరికితే క్యాబ్ లో పని చేస్తున్నారు, కూలీ పని చేస్తారు, పీజీలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు అదే పనిలో ఉన్నారు. మీరు జిల్లాకు ఒక ఇండస్ట్రీ పెట్టించే ప్రయత్నం చేయండి. సరే, మీరు ఇంత పెట్టారు, 100 కోట్లు పెట్టి ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. సరే, ఎట్లా వేస్ట్ అవుతుంది కదా, జిల్లాకు ఒక ఇండస్ట్రీ ప్లాన్ చేయండి, దాన్ని మొత్తం డిసైడ్ చేయండి. అవన్నీ వదిలిపెట్టేసి ఓన్లీ ఫ్యూచర్ సిటీకి మీరు ఫోకస్ చేయడం వల్ల మీ నిజాయితీ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీకు డబ్బులు కరప్షన్ చేయడం,
డబ్బులు సంపాదించడం, కమిషన్లు తీసుకోవడం తప్పించి మంత్రివర్గం గాని సీఎం గాని పెద్ద చేస్తున్న పనులు అయితే ఏమీ లేవు. మొత్తం చేస్తున్న పనులను కూడా ప్రజలకు వ్యతిరేకమైన పనులు తప్పించి ఇంకొకటి లేదు. ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు. మళ్ళీ సేమ్ ఫార్మాసిటీ దగ్గరనే అదే ల్యాండ్లలో మళ్ళీ మీరు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం ల్యాండ్ సేకరణ చేసింది. అంటే ఫార్మాసిటీ పెద్ద షో చేసి ప్రజలుగా తీసుకుపోయి కేసీఆర్ గారు ఇంతమంది రోడ్డు మీద పడేస్తున్నారు, లక్షల మంది వేల మంది రోడ్డు మీద పడేస్తున్నారని చెప్పి ప్రజల్ని నమ్మించి మేము ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పి మళ్ళీ మీరు ఫార్మాసిటీ ఎందుకు ఫార్మాసిటీ రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీస్కి ఇచ్చారు. అంటే అల్టిమేట్ ఏం జరిగింది? రైతుల భూముల్ని మీరు లాక్కున్నారు, అంతే కదా. సో నేను అదే చెప్తున్నా, రాకేష్ రెడ్డి గారు మీరు వ్యక్తిగతంగా సమాజం పట్ల మంచి అవగాహన మీరు ఉన్నారు, చాలా అభ్యంతరం. కానీ నిజంగానే మీకు నా అభిప్రాయం మీ కేంద్ర నాయకత్వానికి ఉంటే ఇంకా బాగుండేది. ఈరోజు మరి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను చూసాను లైవ్ లో. మరి కిషన్ రెడ్డి గారు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించలేకపోయింది? మీరు ఏం చేస్తున్నారు? అసలు ఇన్వెస్టర్ ఎవరు? మీకు ఇంత పెద్ద పెట్టడానికి కంట్రోల్ ఉండాలి కదా. 100 కోట్లు పెట్టి మీకు హెచ్ఎస్సీసీ ఉందండి పెట్టుకోవడానికి, హెచ్ఎస్సీసీ లేదా? హెచ్ఎస్సీసీ ఖర్చు మీకు 2-3 కోట్లలో ₹1 కోటి అయిపోతుంది. ఇట్లాంటి సబ్మిట్లు పెద్ద పెద్ద సబ్మిట్ హెచ్ఎస్సీసీలో పెట్టుకుంటారు. నువ్వు తీసుకెళ్లి హెచ్ఎస్సీసీ కాకుండా ఇంకొక టెంట్లు వేసి టెంపరీ సెట్టింగ్ పెట్టి దానికి 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరు తప్పదంతా ప్రజాధనం నిరుపయోగం అవుతుంది కదా. సో వాళ్ళకు ఏది అకౌంటబుల్ లేదు, ప్రజలు ప్రశ్నిస్తారనే భయము లేదు, మమ్మల్ని రేపు ప్రజలు ఇట్లా చేసే ఓడగొడతారనే భయము లేదు. అన్ని ఏంటంటే డబ్బుతో ఏదైనా చేయొచ్చు, డబ్బుతో కొనొచ్చు, డబ్బుతో ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఒకే ఒక నమ్మకంతోనే వాళ్ళు ప్రభుత్వం నడిపిస్తుంది తప్పించి ఇంకోటి లేదు. ఎందుకంటే ఇప్పుడు మంత్రులు కావచ్చు, ఇంకా రాకేష్ రెడ్డి గారు చాలా మంది చెప్పారు, ఒక్కొక్కరు ఒక కౌంటర్ ఓపెన్ చేసుకొని కూర్చున్నారు. ఒక్కరి మీద కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు ఏం లేకుండా ఉన్నదంటే వాళ్ళ అండర్స్టాండింగ్ చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. చాలా సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాం, దీన్ని కోల్పోవద్దు, ఇక్కడ ఉంచారు, డబ్బులను వస్తాయి పనిచేస్తూ తప్పించి ఊర్లలో దుర్మార్గం పరిస్థితి ఉంది. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. పంట నష్టపోయి అనేక వరి రైతులు గాని కాటన్ రైతులు గాని ఏ పంటకు కూడా మద్దతు ధర లేదు. కాటన్ ప్రతి ఎకరాకు మినిమం 15 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు పోయిన సంవత్సరము వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల ఎకరాకు 2 క్వింటాల కంటే ఎక్కువ మా దగ్గర రాలేదు, మా నియోజకవర్గంలో గాని మా జిల్లాలో గాని. వరి కూడా పురుగు వచ్చి దానికి పంటకు దానికి చాలా నష్టం జరిగింది. ఇంకా బోనస్ సరిగ్గా ఇవ్వలేరు, సేకరణ సరిగ్గా చేస్తున్నారు, వర్షాలు పడి మొలకెత్తిన వాడికి రేటు తగ్గిస్తున్నారు. ఇంకా మీరు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? ఇచ్చిన హామీలు వదిలిపెట్టి ప్రజలకు పెన్షన్లు వస్తలేవు, ఊళ్ళలో నీళ్లు సరిగ్గా వస్తలేవు, నీకు కరెంటు సరిగ్గా ఉండలేదు, రోడ్ల నిర్మాణం సరిగ్గా లేదు. అసలు నీకు ప్రజల కనీస సౌకర్యాలు మొత్తాన్ని గాలి కొద్దేసి పట్టించుకోలేరు, ఏది లేదు. మేము గ్లోబల్ సమ్మిట్ పెడతాము, మొత్తం అందచందాలతో హైదరాబాద్ ను చేస్తామంటే కాదు కదా. చంద్రబాబు నాయుడు 2004లో కూడా ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణం. 1999 నుంచి 2004 వరకు మొత్తం ఐటీ మీద దృష్టి పెట్టి మొత్తం రూరల్ ని మర్చిపోయిండు, నిర్లక్ష్యం చేసిండు. దానికి గుణపాఠమే 2004లో వారి మెజార్టీతో వైఎస్ రాజశేఖర గారు గెలిచారు. ఇప్పుడు మీరు గ్రామీణ ప్రాంతాల్లో రైతును ఇంకా సంపృద్ధి చేయాల్సిన మీరు, యువతకు ఉద్యోగ కల్పించాల్సిన మీరు, పెద్ద మనుషులకు తోడుగా ఉండాల్సిన మీరు, అవన్నీ ఏం చేయకుండా మీరు గ్లోబల్ సమ్మిట్ పెట్టి మరి ఏం చేస్తారో తెలియదు. సరే చూద్దాం. అంటే ఇప్పుడే చాలా మంది పెద్దలు కూడా, చాలా మంది పెద్ద మనుషులు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గ్లోబల్ సమ్మిట్ పెడితే ఏంది ప్రాబ్లం? తప్పే ఉంది, మనకు మంచిదే. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు, ఇన్వెస్ట్మెంట్స్ రావడం మంచిదే. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి ఉన్నదా? అసలు ఉన్న కంపెనీలు పోయినాయి, ఉన్న కంపెనీలు వేరే దగ్గర పోయినాయి కదా. గుజరాత్ పోయినాయి, కర్ణాటక పోయినాయి, తమిళనాడు పోయినాయి. నీకు ఉన్న కంపెనీలు కర్ణాటక ఎందుకు పోయినాయి? మీ విధానాలు నచ్చక, మీ పద్ధతులు నచ్చక. మీ గవర్నమెంట్ కనుక విధానపరమైన నిర్ణయాల్లో బాగుంటే ఇంకా ఎవరైనా మీరు పెట్టుబడి పెట్టడానికి వస్తారు. కేసీఆర్ హయాంలో వచ్చిన ఎన్ని పరిశ్రమలు పోయినాయి? 3-4 పరిశ్రమలు బయటకు పోయినాయి కదా. మరి కొత్త పరిశ్రమలు ఎందుకు వస్తారు? బయట ఎందుకు పోయినా రుజువు చేసుకోకుండా బయట పోవడానికి ఒకసారి అడుగుదాం. క్రాంతి గారు, ఉమేష్ రావు గారు ఉన్నారు. ఉమేష్ రావు గారు చెప్పండి. ఏంది 2 సంవత్సరాల్లో ఏం సాధించారు? ఇంతకుముందు మీరు వినుంటారు, శరత్ గారిది విన్నారు, రాకేష్ రెడ్డి గారిది విన్నారు. సరే, వాళ్ళు ప్రతిపక్షాలు సహజంగా విమర్శిస్తూనే ఉంటారు. ఒక్క పెద్ద పని, ఒక్క అచీవ్మెంట్ చెప్పండి అని అడుగుతున్నారు 2 సంవత్సరాల్లో.
ఎందుకు అచీవ్మెంట్ ఎందుకు వాళ్ళు ఏదో వాళ్ళ అచీవ్మెంట్ ఏముందన్న మరి వాళ్ళదేమైనా అచీవ్మెంట్ ఉందండి. రాకేష్ రెడ్డి గారు ఇందాక ఉపన్యాసం చెప్పారు విన్నాను. సరే ఆయన ఒక ఎమ్మెల్యే కాన్ఫరెన్స్ కి నిధులు వస్తలేవు అనేటువంటి అంశం మాట్లాడుకుంటే ఆయనకు హక్కు ఉంది, మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మొత్తం గవర్నమెంట్ ఏం మరి సెంట్రల్ మీ గవర్నమెంట్ ఉన్నది, మీకు 8 మంది ఎంపీలు ఇచ్చారు, 7 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, మరి మీరేం చేసారు? మొన్న బడ్జెట్ ఏమో 8 రూపాయలు తీసుకొచ్చారు మొన్న బడ్జెట్ లో, మీరు ఏ ప్రాజెక్టులు ఇచ్చారు? మీరు అట్లా కాదు, ప్రభుత్వం అనేది ఒక ప్రాసెస్ కంటిన్యూషన్ ప్రాసెస్. ఇప్పుడు ఒకటి ఒక నిమిషం నేనేం మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడు. అదే గ్లోబల్ సమిట్ ఒకటి అన్న, ఒక్క నిమిషం ఉమేష్ అన్న నువ్వే మాట్లాడు. నేను ఏమంటున్నా అంటే ఒక్క నిమిషం నేను కాంట్రవర్సీ వస్తలేను, ఇంటర్ఫేర్ అవుతలేను. నేను ఏమంటున్నా అంటే ఇది గ్లోబల్ సమిట్ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలన తెలంగాణ రాష్ట్రం గురించి, ఇక దేశం గురించి మాట్లాడుతూ నేను రేపటి నుంచి మొదలు పెడతాను. గంట చెప్పినా జగిత్యాల రోడ్డు, జగిత్యాల మంచిర్యాల రోడ్డు, రీజనల్ రింగ్ 16,000 కోట్లు, కాజీపేట పోస్ట్ బ్యాంక్. నేను చెప్తానా, ఇప్పుడు మనం మాట్లాడేది రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాల గ్లోబల్ సమిట్ డిస్కషన్. రాకేష్ రెడ్డి గారు చూసాం కదా, మీరు వినండి, మీరు ఒకటే మాట్లాడుతూ అరే వినండి సార్. చెప్పండి మీరు చెప్పండి. మీ ప్రతాపం జూబ్లీహిల్స్ చూసాం కదండి, మీ ప్రతాపం డిపాజిట్ పోయింది మీ సెంట్రల్ మినిస్టర్ గల్లీల ముఖ్యమంత్రి. కాంగ్రెస్ అంటేనే ముస్లిం, కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ఈ మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి. గల్లీలో ఉన్న ముళ్ళతో మాట్లాడతలేరు. రాకేష్ గారు ఉమేష్ రావు గారు తర్వాత మళ్ళీ కంప్లీట్ ఈ 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాను టీవీలో. నేను 17 ఏళ్ల నుండి మాట్లాడుతున్నా. నేను కూడా అడ్డం రావచ్చు, నాకు కూడా అడ్డం రావచ్చు. డిబేట్ లో అట్లా పద్ధతి కాదు. వినండి సార్, వినండి. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఏదో పెద్ద ఉపన్యాసం చెప్పగా అయిపోదు కదా, ఉపన్యాసం చెప్పగా మీరు పార్లమెంట్ మెంబర్లు 8 మంది నుండి 8 వింటున్నారనే వింటున్నా మీరు చెప్పండి మాట్లాడండి. ఈ పార్లమెంట్ మెంబర్ 8 మంది నుండి మీరు ఏసీ లేదు, చివరికి డిప్యూటీ వచ్చే రిజల్ట్ ఏంటి? దానిలో మాట్లాడండి. ప్రజాభిప్రాయం బట్టి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము 2 సంవత్సరాలు ఏం చేస్తున్నాము, ఏం చేస్తుంది? ప్రజలకు కావాలి సాటిస్ఫాక్షన్. మీ బీజేపీలో సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం మాకు సంబంధం లేదు. ప్రజల సాటిస్ఫాక్షన్ ఏంటి? ఊరుకోడా భరతారు? లేదు ఆయన మాట్లాడట్లేదు, మీరు మాట్లాడండి. ఆయన మాట్లాడట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాలు. మాకున్న పరిధిలో, మాకున్న పరిమితుల ప్రకారం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రివర్గం కానీ ప్రతి విషయంలో నిరంతరం కృషి చేస్తున్నది రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇదంతా ప్రజలకు కనబడతలేదా? మేము చేసే కృషి ప్రజలకు కనబడుతుంది. ప్రజలు సంతృప్తి చెందాలా, ప్రతిపక్షాలు సంతృప్తి చెందకపోతే మేమేం చేయలేదని ప్రజలు సంతృప్తి చెందాలి. సరే, ప్రతి అంశం ప్రతి ఇష్యూ మాట్లాడగలుగుతాం మేము. నేను ఇప్పుడు లైవ్ నేను స్టూడియోలోకి వస్తే అన్ని విషయాలు చెప్తూ నేను ఫోన్లో ఉన్నా కాబట్టి అన్ని చెప్పలేను. స్టూడియోలోకి వస్తే అన్ని విషయాలు చెప్తాం, లెక్కలతో సహా చెప్తాం. నేను చేసి 2 సంవత్సరాలు నేను చేసిన అభివృద్ధి ప్రజలకు కనబడుతుంది, అందరికి కనబడుతున్నది. మీరు చెప్పగలరు అంటే ఒకటి 2 చెప్పొచ్చు కదా. వినండి సార్, మేము ఒక గ్లోబల్ కమిటీ పెట్టాము ఇక్కడ. తెలంగాణ అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని పెట్టాము. కేంద్ర ప్రభుత్వం కదా బాధ్యత గల ప్రభుత్వం అయితే మీకు ఇక్కడ మ్యాండేట్ కూడా ప్రజలు ఇచ్చారు కదా. మీకు 8 మంది ఎంపీలు ఇస్తే ప్రధానమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తే కూడా ఇక్కడ రాలేదు కదా. మరి మీ ప్రతినిధి ఎవరు? మీరు రావాలి కదా. వచ్చాడు కదా. మీరు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు వస్తే ఈ రాష్ట్రాన్ని ఊతమిచ్చినట్టు అవుతుంది కదా. ప్రధానమంత్రి గారితో అష్యూరెన్స్ ఇస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడారు చాలా మంది. ఉమేష్ రావు గారు ఒకటి ఇక్కడ ప్రధానమంత్రి 4వ తారీఖు ఇన్వైట్ చేసి 9వ తారీఖు రమ్మంటే కష్టం. ఇంకోటి పార్లమెంట్ సెషన్ నడుస్తున్నాయి, మీరు రాంగ్ టైంలో పెట్టుకున్నారు. నా అనాలిసిస్ లో అదే చెప్పాను నేను. ఎంతసేపు అవుతుంది ప్రధానమంత్రి గారికి? ఒక 15 నిమిషాలు మాట్లాడిపోవడం. 15 నిమిషాలు అంటే ప్రధానమంత్రి షెడ్యూల్ నెల ముందు ప్రిపేర్ అవుతుంది. అది కాదు సార్. ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం రమ్మన్నప్పుడు రావాలా? భరత్ గారు ఒక విషయం, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి డిప్రెషన్ లో ఉన్నాడు. ఉమేష్ అన్న డిప్రెషన్ లోనే. ఇవాళ నేను అనేది ఏంటంటే ఇవాళ లోక్సభలో వందే మాత్రం డిబేట్ ఉంది, దానిలో ప్రధానమంత్రి పాల్గొనాలి, అది ముందే డిసైడ్ అయింది. సమస్యలు మాట్లాడడానికి వందే మాత్రం డిస్కషన్ ఏముందండి? వచ్చి 10 నిమిషాలు ప్రధానమంత్రి గారు మాట్లాడిపోరా?
భరత్ గారు దేశంలో ఒక్క ప్రజలకు ప్రశ్న. అనేక సమస్యలు మాట్లాడడానికి శరత్ గారు ఒక ప్రశ్న వేస్తారట మిమ్మల్ని. ఎస్, చెప్పండి. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది పార్టీ ఎఫేరా లేకపోతే గవర్నమెంటల్ ఎఫేరా? ప్రధానమంత్రిని Government affair పిలిచే, కాబట్టి Prime Minister సోనియా గారు గాంధీని సార్. పిలిచే, Prime లేదా Minister. రాహుల్ గాంధీని పిలిచే, మేము పిలిచి వీళ్ళందరూ Prime Minister ఒకటే చోట రావడం సాధ్యం అవుతుందా? ప్రైమ్ మినిస్టర్ గారు రావాలి, ఎవరు వస్తే వారికి ఏంది? ప్రధానమంత్రి గారు ఒక దేశంలో ఒక బాధ్యత గల నాయకుడు. అది కదండి. ప్రతిపక్ష ఒక్క నాయకుడు. నిమిషం వినండి సార్, శరత్ ఉమేష్ గారు, ఉమేష్ ఒక గారు మాట వినండి, నేను ఒక్క మాట. చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నన్ను ఒక మాట మాట్లాడియండి. ఈ దేశంలో ప్రధానమంత్రి గారు ఒక బాధ్యత గల నాయకుడు, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నాయకుడు, దేశానికే నాయకుడు. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు, ఆయన కూడా ఒక బాధ్యత గల నాయకుడు ఈ భారతదేశంలో. రాహుల్ గాంధీ సోనియా గారు గాంధీ? వస్తుందని చెప్పి ప్రధానమంత్రి వస్తలేరా? సోనియా గాంధీ ఏంటిది? అసలు రాహుల్ గాంధీ లీడర్ అపోజిషన్ కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ఆహ్వానిస్తే తప్పట్లవుతుంది. ప్రధానమంత్రి గారు రావడానికి ఇది అంటే ఇంకా ప్రధానమంత్రి నేను ఒక ప్రశ్న, రావడానికి ఇది ప్యూర్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు తోటి ప్రధానమంత్రి యుఎస్ చూపించడం నేను అంటాను. ప్రధానమంత్రి ఉమేష్ జీ, ఒక ప్రశ్న, ఒక్క పార్టీ ప్రశ్నకు అఫేర్ సమాధానం చెప్పాలా? ఇది పార్టీ అఫేర్ అని మీరు అంటున్నారు. ఇది పార్టీ అఫేర్ కాదు. పార్టీ అఫేర్ ఎందుకు అవుతుంది? ఇది ప్రధానమంత్రి ఉమేష్ జీ. ఆహ్వానించి పార్టీ ఆహ్వానించినట్ట, బిజెపి ఆహ్వానించినట్ట, దేశ ప్రధానమంత్రి గారిని గౌరవించి ఆహ్వానించాం. అది పార్టీ అఫేర్ ఎట్లయితుంది? రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అండి దేశంలో. అదే క్యాబినెట్ ర్యాంక్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇండియన్ పార్లమెంట్ లో. అతను పిలిస్తే ప్రధానమంత్రికి అడ్డంకి ఎట్లా వస్తుంది? ఇంత వివక్ష చూపెడతారు అండి, స్పష్టంగా ఇంత వివక్ష చూపెడతా ఉంటుంది. ఆయన వస్తే ప్రధానమంత్రి వస్తే ఒక ఇమేజ్ జరుగుతుంది, ఆ గ్లోబల్ సబ్జెక్ట్ ఒక విలువ వస్తుంది, అప్పుడు రాష్ట్రానికి మేలు జరుగుతుంది. అప్పుడు బీజేపీలకి ఏ ఓట్ టైంకి 8 మంది ఎంత ఇది ఆలోచించారా మనం? ఎప్పుడు సంకుచితంగా ఆలోచించి ఎట్లా అండి? మీ అభివృద్ధి ఎప్పుడు తీసారు? బీజేపీ బాగా మీ రాష్ట్రాల్లో చేస్తున్నారు అభివృద్ధి. మీ అధికారుల రాష్ట్రాల్లో మీ అభివృద్ధి నమూనా ఏంటండి? ఏది మీ అభివృద్ధి నమూనా? మీరు బాగా తెలంగాణకు బాగా చేస్తే జూబ్లీ డిపార్ట్మెంట్ లో వద్దండి మీ కేంద్ర మంత్రి ప్లేసా? అది చెప్పండి, దానికి జవాబు ఏంటి? ముందు దానికి జవాబు చెప్పండి. ఒక్క నిమిషం నైతికత ఎక్కడో, మీకు ఎక్కడ నైతికత ఉందో? ఏం నైతికత ఉంది మీ పార్టీ? ఇవ్వండి అవకాశం, నాకు ఇవ్వండి, నేను చెప్తా. ఇవ్వండి, నేను చెప్తా. రాకేష్ ఆగండి ఒక్కసారి, ఒక్క నిమిషం, లైవ్ లో వస్తే ఒక్క నిమిషం రాకేష్, ఒక్క నిమిషం ప్లీజ్. అన్న, పర్లేదు మాట్లాడండి. ఇప్పుడు నేను ఉమేష్ గారిని అడుగుతున్నాను, ప్రధానమంత్రిని పిలవడానికని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొని ప్రధానమంత్రిని కలిశారు. అంతకు 2 days ముందు డిసిసిఐ అధ్యక్షుల మీటింగ్ లో మాట్లాడుతూ ప్రైమ్ మినిస్టర్ ని దంచి కొడతాం నిధులు ఇవ్వకుంటే అన్నాడు. ఈజ్ ఇట్ ది లాంగ్వేజ్ టు బి ఎంప్లాయిడ్ బై చీఫ్ మినిస్టర్ అగైన్స్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ? మనం ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం, వ్యక్తిగతంగా పర్సనల్ గా తెలిసిన వాళ్ళని చూసినాం. ఎప్పటి నుంచి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అధికారంలో ఉండడం, కేంద్రంలో ఇంకో పార్టీ ఉండడం అనేది డాక్టర్ చెన్నారెడ్డిలప్పటి నుంచి మొదలైంది. కేసీఆర్ కూడా అటు మన్మోహన్ సింగ్ కింద పనిచేసినాడు, తర్వాత ఇతని కింద మోడీ దగ్గర కూడా పనిచేసినాడు, మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు పనిచేసినాడు. ఒక ప్రధానమంత్రి పట్ల ఇట్లాంటి భాషే వాడొచ్చా? ఈ రకంగా మాట్లాడి సయోధ్య కుదురుతుందా? కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇట్లా కుదురుతాయా? 2. ఇంకొక ప్రశ్న ఉమేష్ జీ, ఒక్క మాట మీరు మరలాగా భావించొద్దు. మీ మినిస్టర్ల మీద మీకు నమ్మకం ఉందా? ఎవరన్నా నిజంగా ప్రజాహితం కోరి పనిచేసే వాళ్ళు అన్నట్టున్నారా, లేకపోతే దండుపాలెం బ్యాచ్ లాగా ఉన్నారా? చెప్పండి ఒక్కడన్నా. అసలు ఇవాళ ఎట్లా తయారైనారు సార్ మీ మంత్రులు? ఎంత ద్రోహం సార్! అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధ కలుగుతుంది సార్. వీళ్ళు మంత్రులేనా అని ఆలోచించాల్సి వస్తుంది. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నేను మంత్రులను ముఖ్యమంత్రులను చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని. ఎవ్వరు ఇంత నీచంగా లేరు. ఇవాళ ఏ మంత్రి అన్న ప్రజలకు అందుబాటులో ఉన్నారా? చెప్పండి ఫస్ట్. ఏ ఫలానా జిల్లాలో ఫలానా మంత్రి ప్రజలకు నేను నా పక్క నియోజకవర్గమే శ్రీధర్ బాబు, ఎవరినైనా అడుగుదామా శ్రీధర్ బాబు ఎవరికి అందుబాటులో ఉన్నాడు? నిన్న ఒక భరతే ఒక ఇంటర్వ్యూ చేసినాడు శ్రీధర్ బాబుని. అందులో ఒక ఇన్కన్వీనియంట్ ప్రశ్న వేస్తే బీఆర్ఎస్ వాళ్ళ ప్రశ్న నువ్వు నన్ను అడుగుతున్నావు అంటాడు. లేదు అంటే నేను విభేదిస్తున్నా. శ్రీధర్ బాబు ఉన్న దానిలో మంత్రులందరిలోకి వెళ్ళా శ్రీధర్ బాబు అని అంటారు, మీరు ఆయన యాక్సెస్ లేరు అంటారు. సారీ ఆయనంత మోస్ట్ ఇన్ఎఫిషియంట్ అండ్ ఇన్ కాంగ్రెస్ మినిస్టర్ ఎవరు లేరు. ఏం చేసినట్టు చెప్పండి. శ్రీధర్ బాబు మంచి వాళ్ళ కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మెచ్చుకుంటారు. ఉన్నదానిలో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి హార్మ్లెస్ కాబట్టి. ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, ఒక కట్లపాము ఒక వానకోయిల ఉంటే ఎవడైనా వానకోయిలనే ఇష్టపడతారు.
ఆయన నియోజకవర్గానికి ఆయన చేసింది ఏంది? ఈ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. ఆ ప్రాంతాల్లో 5 సార్లు గెలిచారండి. ఏం చేయకుండా 5 సార్లు గెలిచారా శ్రీధర్ బాబు గారు? 5 సార్లు శ్రీధర్ బాబు ఎందుకు గెలిచిండో మమ్మల్ని అడిగితే చెప్తాం. పోయి అక్కడ గల్లీ గల్లీ ఇన్ఫర్మేషన్ శ్రీధర్ బాబు మంత్రిని టౌన్ లో మీటింగ్ పెట్టలేకపోయినాడు. ఏం చేసిండు ముఖ్యమంత్రి ఉమేష్ అని? అది ముఖ్యము. ఏం చేసిండు ఎమ్మెల్యేలు? నేనైనా ఎవరైనా మా దగ్గర కొంతమంది 4 సార్లు గెలిచిన చెట్టు పెట్టినాడు ఉన్నాడు ఊర్లలో. దాని గురించి సంబంధం ఏం చేసినా అడుగుతున్నాడు. చెప్పండి ఏం చేసాడో చెప్పండి. అట్లా కదన్నా, ఏం చేసాడో చెప్పండి మీరు. శరత్ గారికి సమాధానం ఏం చేశాడు గెలిపోవటం ప్రభావితం కావాలన్నా గెలిపోవడం చాలా చూసాం. మంచోడు గెలవాలని లేదు, చెడ్డోడు ఓడడం లేదు. మంచోడు గెలవాలని లేదు, చెడ్డోడు ఓడడం లేదు రాజకీయాలలో. నేను ఒక మాట, ఆయనైతే ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కదా శ్రీధర్ బాబు గారు. నాకు చెప్పండి, ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఏ పేజీ వరకు వీళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చింది? జవాబు వినే పరిస్థితి లేదు మీరు. ఒకటి బురదవరం కార్యక్రమం ఒకటే చెప్పండి చెప్పండి. ఏం చేయలేదు రాండి, మంత్రి కూడా రండి, రేపు పొద్దున రండి, మంత్రి చూపెడతాం శ్రీధర్ బాబు గారు ఏం చేసిందో. రాగలుగుతారా మీరు? శ్రీధర్ బాబు గారు ఏం చేయకుండా మంత్రులు 5 సార్లు గెలిచిరా, వాళ్ళ ఫాదర్ 3 సార్లు గెలిచిరా. ఆ విషయం ప్రజలు గుర్తు, మంత్రి ప్రజలు గుర్తిస్తారండి. అది ఒకటి. శరత్ గారు, మినిస్టర్ క్వార్టర్స్ మిగతా మినిస్టర్స్ వాళ్ళ గురించి ఏంటంటే, శ్రీధర్ బాబు దగ్గరకు పోతే ఆయన కనీసం పనికి, అంటే చిన్నవాళ్ళు పోయినా పెద్దవాళ్ళు పోయినా అట్లీస్ట్ ఫోన్ ప్రయత్నం చేస్తారు, పనికి ప్రయత్నం చేస్తారని. ఎవరికి కాలు ఏమంటే వాళ్ళ కాళ్ళు చేస్తాడు, పని చేసే ప్రయత్నం చేస్తాడని అయితే ఉంది. మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదు. వేరే కనీసం ఆయన దగ్గరకు పోతే ఎవరైనా పని చేసే ప్రయత్నం చేస్తాడు అని అంటారు. భరత్ గారు, నేను ఒక విషయం చెప్తా. వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు ఫోన్ చేసి సస్తే మాట్లాడు, మీతో నాతో మాట్లాడడం గ్రేట్ కాదు. లేదు, వాళ్ళ నియోజకవర్గమే చెప్తారా, పక్క నియోజకవర్గం సార్. రెగ్యులర్ అక్కడికే పోతాను. మంత్రి నాకు డిఫరెంట్ కాదు. మాకు కూడా కొంచెం దగ్గర. మీరు మంత్రిన వాడితో ఎవరితోనన్నా శ్రీధర్ బాబు యాక్సెసిబుల్, శ్రీధర్ బాబు ఫలానా పని చేసినాడు, ఫలానా వాడికి సాయం చేసినాడని నిరూపించాడు, మీరు ఏం చెప్తున్నా అది వింటా. ఎందుకు సాయం చేయలేదండి? సాయం చేయకుండా శ్రీధర్ బాబు ఎంత పేరున్నారా? మంత్రి నియోజకవర్గంలో 5 సార్లు గెలిచారండి. వాళ్ళ ఫాదర్ 3 సార్లు గెలిచారు, 8 సార్లు గెలిచారు వాళ్ళ ఫ్యామిలీ. ఏంటది ఆ జోక్? 8 సార్లు గెలవడం అంటే ఏం చేసినా చెప్పమని. బాగారెడ్డి ఎన్నిసార్లు గెలిచినాడు, పి రామచంద్రారెడ్డి ఎన్నిసార్లు గెలిచినాడు సార్? చెప్తారు. గజ్వేల్ సైదయ్య ఎన్నిసార్లు గెలిచినాడు? నేనేం చేయకుండా గెలిచినా, 3 నెలలకు గెలిచినా, నేనేం చేసినా గెలిపించారు నన్ను. ఎన్నో కారణాలు ఉంటాయన్న. ఎదుటివాడు దుర్మార్గుడై ఉంటాడు. రాకేష్ రెడ్డి గారు ఇందుకే నచ్చుతారు ప్రజలకు. రాకేష్ రెడ్డి ఏం చేసినా చెప్పాలి. ఏమంటున్నాంటే రాకేష్ రెడ్డి గారు ఎందుకనే ప్రజలకు నచ్చుతారు, ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాను నేను ఏం చేయకుండా గెలిచా, 3 నెలల్లో వచ్చి గెలిచిన. ఫ్రాంక్నెస్ అంటే లీడర్ లో ఉండాల్సింది. ఇది ఏమంటారంటే ఫ్రాంక్నెస్ ఉన్నదన్నట్టు ఒప్పేసుకోవాలి. రేపు ఆయన ఏం చెప్తే నెక్స్ట్ చెప్తారో ఆయన ఏదో తెలుస్తుంది కదా. మీరు అన్నదాన్ని మీరు అన్నదాన్ని ప్రయత్నం చేస్తానన్నా. మళ్ళీ నీకు మంచిగా గౌరవనీయ మంత్రిగా కలుస్తానన్నా. నా ఛాంబర్ లో నీకు లంచ్ అరేంజ్ చేస్తాను సెక్రటరీ. డోంట్ వరీ ఉమేష్ అన్న, డోంట్ వరీ. తెలంగాణ సెక్రటరీ నా ఛాంబర్ లో మీకు లంచ్ అరేంజ్ చేస్తాను మంత్రిగా. ఎందుకు, దేనికోసం? అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో సోషల్ జస్టిస్ అని మాట్లాడినాడు. వాట్ ఈస్ ది సోషల్ జస్టిస్ ఇన్ ది క్యాబినెట్? హౌ మెనీ ఇది లేటరల్ అపాయింట్మెంట్స్ హావ్ బీన్ మేడ్? తర్వాత యువకులది మనం రాజ్యం వస్తుందని మనం అనుకుంటే, కాట్లో కాలు పెట్టిన కేశవరావుకు ఒక ఉద్యోగము, ఆయన జితేందర్ రెడ్డికి ఒక ఉద్యోగము, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఒక ఉద్యోగం. ఏందండి యువతకి ఏం అవకాశాలు వస్తాయి? ఉమేష్ రావును ఎమ్మెల్సీ చేస్తే ఐ వుడ్ హావ్ బీన్ వెరీ హ్యాపీ. ఉమేష్ రావుకు డిసిసి అధ్యక్షుడు కూడా ఇవ్వలే పాపం. ఏది ఇయర్ ఆయనకి? ఆయన నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి విల్ నెవర్ ట్రస్ట్ హిమ్. ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, రేవంత్ రెడ్డి హస్ గాట్ అటర్ ఎవర్షన్ టువర్డ్స్ వెల్మాస్. వెలుమలను ఓర్వడు రేవంత్ రెడ్డి. ఆ విషయం ఉమేష్ ఎంత తొందరగా మొన్న వెలుమలు బాగా, ఒక్క నిమిషం ఉమేష్ రావు గారు, మొన్న వెలుమలు బాగా అంటే
ఒక్క నిమిషం, మొన్న వెల్మల్ బాగా హట్ అయినట్టున్నారు. ఒక్క డీసీసీ అధ్యక్షుడు కూడా ఇవ్వలేదు. 36 డీసీసీలు అనౌన్స్ చేస్తే ఇంతకుముందు 6 డీసీసీల అధ్యక్షులు ఉండే, ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వెల్మల్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కూడా వెల్మ ఎమ్మెల్యేలు తక్కువ కాదు. ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, జూపల్లి కృష్ణారావు. ఒక్కసారి డీసీసీ ఇంపార్టెంట్ కాదు కదా సార్. మా దగ్గర ఒక మంచి క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ ఇచ్చారు, బాగా చాలా కష్టపడిన క్యాండిడేట్ ఇచ్చారు, మేము సంతోషపడతారు. అంటే ఒకటి కూడా ఇవ్వలేదు, 36లో ఒకటి కూడా ఇవ్వలేదు. నాకు డీసీసీ పెట్టి పెద్ద గొప్పదేం కాదండి, నేను దాని గురించి చెప్పేది ఆలోచించడం లేదు. ప్లీజ్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నాకేం పెద్ద సిరిసిల్ల డీసీసీ పెద్ద ఇంపార్టెంట్ కాదు, పెద్ద పోస్ట్ కాదు నాకు. మా మంచి కార్యక్రమం ఇచ్చిన కూడా పార్టీ నిర్ణయాన్ని ఆనర్ చేసాం మేము. వెల్మాస్ కు డీసీసీ చెప్పితే ఇంకో పదవి ఇస్తున్నట్టు డీసీసీ ఇవాళ రూల్ లేదు కదా. అంత 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 తొందరపడాల్సిన అవసరం లేదు కదా. అంతకుముందు 6-7 డీసీసీ అధ్యక్షులు ఉండేవి సార్. పార్టీకి అన్ని తెలుసు, మా నాయకత్వానికి పార్టీకి అన్ని తెలుసు, ఎవరికి ఏమి చేయాలో ఎప్పుడు ఏమి చేయాలో అన్ని తెలుసు. మాకు ఇబ్బంది ఏం లేదు, మాకు ఎవరికైనా ఇబ్బంది లేదు. మీరు మాకు పంచాయతీ పెట్టించాల్సిన పని ఏం లేదు. మేము బ్రహ్మాండంగా ఉన్నాం, చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం, పార్టీ మీద విశ్వాసంతో ఉన్నాం, మా నాయకత్వం పట్ల గౌరవంతో ఉన్నాం. డీసీసీ పాయింట్ల కోసం వాటి కోసం వీటి కోసం మేము డిబేట్ అయితే కాదండి. ఇది డైవర్షన్, భరత్ గారు డైవర్షన్ అవుతుందండి. గ్లోబల్ సమ్మిట్ కు కన్క్లూజన్ అండి. గ్లోబల్ సమ్మిట్ 2 సంవత్సరాలు అదొక మాయా బజార్. 4 రోజుల తర్వాత మీడియాని తెల్లండి, డ్రోన్లతో షూటింగ్ తీయండి, అక్కడ గబ్బిలాల తప్ప ఒకటి. ఇప్పుడు 2 సంవత్సరాల పాలనలో కాంక్రీట్ గా ఇది చేశాం అని ఖచ్చితంగా నేను చెప్పాం, ఇది చేశాం, వెల్ఫేర్ లో ఇది చేశాం, డెవలప్మెంట్ లో ఇది చేశామని చెప్పుకున్నా. హైడ్రా పేదోళ్ళ గుడిచెలు కూలగొట్టినాం, పేదోళ్ళ ఇల్లు కూలగొట్టినాం, మూసీల పేదోళ్ళ గుడిచెలు కూలగొట్టినాం. 2 సంవత్సరాల కాంక్రీట్ గా చేసింది రెండే విమర్శలు చేస్తే రెండే అన్న. ఈ రెండోది వాటాలు పంచుకోవడం, ప్రాజెక్ట్ ఎన్హాన్స్మెంట్ చేయడం. మొన్నటి సీతారాం మీద 6,000 కోట్లు పెంచారు అన్నదండి. నీకు సిద్ధమని నేను దేని చర్చగా దానికి సిద్ధం. 6,000 కోట్లు మొన్ననే పెంచిండ్రు. 3,000 అంటే మాకేమో 6 కోట్లు ఇయ్యరు. అన్నిటికీ సిద్ధం ఉన్నామన్నా, దిస్ ఎవిడెన్స్. 6 సార్లు చీఫ్ సెక్రటరీని అడిగినా మొత్తం తెలంగాణ అంతా ఏమి ఇచ్చిండ్రు, మీరు ఎవరెవరికి ఏమి ఇచ్చారు లిస్ట్ ఇవ్వమంటున్నాం. ఏ తప్పేముందన్న. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా శాసనసభ్యుడే. మీరు అన్న ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయాలన్నది ఎంతకన్నా తెగనాడతాం, ఎంతకన్నా పోరాడతాం. మేము మా వ్యక్తిగత కమిషన్ల గురించి, కాంట్రాక్ట్ల గురించి ఎవరిని లాలుచి పడేది లేదని, ఎవరికి భయపడేది లేదు. మేము న్యాయం అడుగుతున్నాం, మా ప్రజల హక్కులు అడుగుతున్నాం. మేము కట్టట్లేదా రోడ్ ట్యాక్స్లు, మేము కట్టట్లేదా ఎక్సైజ్ డ్యూటీలు మా దగ్గర తీసుకున్నట్లేదా, రిజిస్ట్రేషన్ తీసుకోవట్లేదా, సమన్యాయం అని చెప్పి, స్వయం రాష్ట్రం అని చెప్పి, స్వయం పరిపాలన అని చెప్పి, నీళ్ళని నిధులని నియామకాలని దొరికినోడు దొరికినట్టు దోసుకపోతుంది కదా తెలంగాణ తెచ్చుకున్నది. ఏం మాట్లాడుతున్నారు? 10,000 కోట్ల కొడంగల్ కూడా వేరే 10 కోట్లు ఎవడబ్బా 9? ప్రజాస్వామ్యం ముసుగుల దోపిడి దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్యం ముసుగేసుకొని, రాజ్యాంగమనే ఒక ముసుగేసుకొని దోపిడి దొంగలు. రాజకీయంలో మొన్న వచ్చారు, ఉంటే 3 రోజులు ఉంటాం, ఉంటే 2 రోజులు ఉంటాం. ఏం తెలంగాణ కేసీఆర్ పాడిపించింది కదా, ఉడితే ఒకటి సస్తా 2, ఉడితే ఒకటి సస్తా 2. ఏమనుకుంటున్నా 30 రోజులు ప్రకటించాం. నేను చెప్పిన దాంట్లో ఎక్కడ గవర్నర్ కూడా చర్చకు, స్పీకర్ కూడా చర్చకు రండి. రేపు నేను మాట్లాడిన మాటలన్నీ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినా, తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినా. ఏం మాట్లాడుతున్నారన్నా మీరు? 125 స్కూళ్ళ బాత్రూమ్ లేవు, హాస్పిటల్ మందులు లేవు, పశువుల దవాఖానలు, గ్రామ పంచాయతీల్లో. ఎవరి గురించి మీరు పెంచిన తెలంగాణ మీరు దొరికినట్టు దోచుకుంటందుకు తెలంగాణ తెచ్చుకున్నది. సిరిసిల్ల అన్నాడు ఒక్కడు, సిద్దిపేట అన్నాడు ఒక్కడు, గజ్వేల్ అన్నాడు ఒక్కడు. రండి చూపిస్తా. 1000 సంవత్సరాలు వెనుకబడేసి మా ప్రాంతాన్ని మీరు 1000 సంవత్సరాలు వెనుకబడేసి మీ ప్రాంతాన్ని నేను చెప్తాను. సిద్దిపేటరా సిద్దిపేటరా చూపిస్తా. 1000 సంవత్సరాల ముందు పడింది మాకు. 1000 సంవత్సరాల దగ్గర ముందుంది. మేము దక్షిణం మా నక్సలైట్ మా ప్రాంతాల మా ప్రాంతాల దక్షిణ నక్సలైట్లు మిలిటెంట్లు. అభివృద్ధి లేకపోతే నక్సలైట్ ఎక్కడికి వెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి బస్సు ఎక్కడికి వెళ్ళి బస్సు ఎవరు ఎక్కినాం? బస్సు మేమెక్కినాం. బొంబాయి బస్సు మేమెక్కినాం. దుబాయ్ బస్సు బతుకులు మా బతుకులు. ఎవరన్నా సిద్దిపేట ఎక్కినాడు? మేమెక్కినాం మెట్పల్లి, మేమెక్కినాం ఆర్మూరు. ఏం బాగాకు చూపిస్తా నడు. ఏం మాట్లాడుతున్నారు?
కార్ఖాన క్యాన్సర్ వస్తున్నది. వినండి సార్, వినండి. ఏమిటండి వినాలి సార్, వినాలా? కొల్లాపూర్లో కూర్చుండబోతారు. కొల్లాపూర్లో కూర్చుంటే పక్కన మాకు బ్యాక్ వాటర్ లేదా? మాకు శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ లేదా? టూరిజం డెవలప్ కావద్దా? మా దగ్గర టూరిజం డెవలప్ కావద్దు. క్రాంతి గారు ఏదో మాట్లాడద్దు. క్రాంతి గారు ఏదో మాట్లాడు. నేనున్నాను ఇక్కడ, నేను ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఒకటి క్రాంతి అన్న ఒక్క నిమిషం 6 సార్లు పెట్టండి. ఒక్క నిమిషం అన్న. ఇప్పుడు రేపు మీరందరూ ఇప్పుడు ఈ చర్చ భరత్ గారు ఈ చర్చలు ఉన్న వాళ్ళు దయచేసి అందరి ప్రొద్దున చీఫ్ సెక్రటరీ దగ్గర పోదాం. 6 లెటర్లు పెట్టిన భరత్ గారు చీఫ్ సెక్రటరీకి తెలంగాణలో 119 నియోజకవర్గాలకు ఎంతెంత ఇచ్చిండ్రు, ఒకటి మంత్రులకు ఏ మంత్రులకు ఎంత ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఎంత ఇచ్చిండ్రు, ఏ నిజం ఎంత అన్న. తెలంగాణ ప్రజలకు శ్వేతపత్రం రావాలన్న తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన భరత్ గారు. ఇది ప్రజాస్వామ్యంని ఈ రకంగా చేస్తే ప్రజాస్వామ్యం ఉండదండి దేశంలో. నేను చీఫ్ సెక్రటరీ అండి, ఇంతవరకు లెటర్ ఇయ్యారండి నాకు ఇన్ఫర్మేషన్. ఒకటి వినండి, చెప్పండి. ఒక కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మీకు నిధులు కావాలని కోరుకోవడం తప్పు లేదు, మీరు కొట్టాలి. నాకు కాన్సెప్ట్ గురించి అంటే ఉమేష్ అన్న 119 ఇది తప్పు, మీరు తప్పు మాట్లాడేది. ఆర్మూర్ కాదు. ఒక నిమిషం ఉమేష్ అన్న, నువ్వు రాంగ్ డైవర్షన్ పోతున్నావు. నేను తెలంగాణ ఒక నిమిషం భరత్ గారు, తెలంగాణ అసెంబ్లీలో నేను 119 నియోజకవర్గం సమానంగా ఇవ్వమన్నా. నా ఆర్మూర్కే కాదు. ప్రభుత్వం పక్షాన అన్నిటికీ జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, మీరు వింటలేరు. నేను ఇగో ఏమనంటే గుజరాత్, ఏమనంటే హర్యానా అన్న, ఏమన్నా దమ్ముంటే ఢిల్లీలో కూర్చున్నాండి జంతర్ మంతర్లా. మేము తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైనాం, తెలంగాణ శాసనసభ్యులం. మేము మా గురించి మాట్లాడతాం. రాకేష్ గారు ఒక్క నిమిషం ఉమేష్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ మనం చేద్దాం. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఆవేదన నేనేం తోచిపుస్తానండి. రాకేష్ రెడ్డి గారు చెప్పే విషయాలు నేనేం తోచిపుస్తాను. వారి ఆవేదనతో నేను కాదంటే ఒకటి మాట, ఒక కాన్షియన్స్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి నిధులు రాలేదు, అది తన అభిప్రాయం. నేను కాదంటలేదు. ఇక్కడ సిద్దిపేట అయినా, ఆర్మూర్ అయినా, సిరిసిల్ల అయినా, కోడంగల్ అయినా ఏదైనా పార్ట్ ఆఫ్ తెలంగాణ. డెవలప్మెంట్ కొంత వివిఐపి కాన్స్టిట్యూషన్ కొంచెం డెవలప్మెంట్ జరుగుతుంది, కాదంటలేదండి. డెఫినెట్లీ డెవలప్ చేసుకుంటారు, అది పెద్ద సమస్య కాదు. నేను ఒకటే ఇప్పుడు దానికి ఏం చెప్పారు, మీకు డెవలప్మెంట్ చేసి రాలేదని వాళ్ళు గెలిచారు, డెవలప్మెంట్ చేశాక గెలిచి దానికి కాదంటలేదు. మరి మీరు బాగుంటే నేను ఒకటే మీకు దీనికి జవాబు మాకు కూడా ఇవ్వాలి. మరి మీరు బాగా డెవలప్మెంట్ చేసినట్టయితే మీ ఎంఏ మంత్రులుగా మీ కేంద్ర మంత్రి చేస్తే డిపాజిట్ ఎందుకు ఉంటుంది అది చెప్పంటారు, మొదలు చెప్పారు మీరు. అది మీరు మాకు ప్రజలలో మేము మా గవర్నమెంట్ బై ఎలక్షన్ డిఫరెంట్ కదా. బై ఎలక్షన్ లో నేను భరత్ గారు ఉమేష్ అన్నకి చెప్తున్నా. నేను ఉమేష్ అన్న నన్ను 73,000 ఉమేష్ అన్న నేను రాజకీయ చదరంగం ఆడాలంటే తర్వాత మాట్లాడుతున్నాను. ఒకటి రాష్ట్ర బడ్జెట్ ఎవడబ్బ సొత్తు కాదన్నా, ఎవడబ్బ సొత్తు కాదు. మీరు అనుకుంటున్నారు ఇది క్షత్రియ యుద్ధం అయితే సంపుతుని ప్రజాస్వామ్యం కాబట్టి నిరసన చెప్తున్నాం. ఇదే 1,100 సంవత్సరాల కింద యుద్ధాలు అయితే ఒకవేళ ప్రజా ప్రతినిధులం అయితే చస్తుని సంపుతుని రాజరికం అయితే ఈరోజు ప్రజాస్వామ్యం కాబట్టి నిరసన చెప్తున్నామన్నా. ఏం మాట్లాడుతున్నా మీరు? ప్రజాస్వామ్యం తెచ్చుకున్నది ఎందుకు? రాజరిక వ్యవస్థ కాదని నిజంగా చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. తప్పేముంది? మా ప్రజల గురించి ఒకవేళ ప్రజాస్వామ్యం లేకపోతే సరదన్నా, మీరు ఒక రాజ్యాంగ విశ్లేషకుడు, ఇది ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా నిరసన జరుపుతున్నాం. ఒకవేళ రాజ్యాంగమే లేక గతంలో ఉన్నట్టు యుద్ధాలు చేస్తుంటే చంపే వాళ్ళం, చచ్చే వాళ్ళం అన్నాం. ఇది రైట్. బహిరంగ అసెంబ్లీలో చెప్తా. మా ప్రజలను బానిసలను చేసి, మా ప్రజలను అమాయకులను చేసి. మీరు ఒకటి చెప్తారా, మీకు ఏ వేదిక మీదైనా ప్రొటెస్ట్ చేసే రైట్ మీకు ఉంది, అది రాజ్యాంగం ప్రకారం ఉంది, అది డెమోక్రటిక్ స్పిరిట్ కాదంటలేమది. మీరు దానికి ఎందుకు గొంతు తీసుకొని ఇంత చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఉమేష్ అన్న మీరు సమర్థించాలనుకుంటే నేను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అంటే నేను తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ లకు డబ్బులు ఇవ్వమని, నేను తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ లకు ఇవ్వమన్నా. ఏ ఎమ్మెల్యేకి ఎందుకు ఇవ్వద్దు? ఆదిలాబాద్ ఏం తప్పు చేసిండు? ఆసిఫాబాద్ ఏం తప్పు చేసిండు? మీరు భలే మాట్లాడతారన్నా. ఒక్క నిమిషం రాకేష్ గారు ఎస్
ఒకసారి 2 minutes ఉమేష్ రావు గారు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ క్రాంతి గారికి అవకాశం ఇచ్చి మీకు ఇద్దాం. ఎస్ సరే ఓకే మీరు జూబ్లీ హిల్స్ విజయం ద్వారా మీరు చేశారనుకుంటారు. జూబ్లీహిల్స్ పోతాడు 3 సార్లు డిపాజిట్ గవర్నమెంట్ రాలేదండి. 3 సార్లు డిపాజిట్ రాలేదు. హుజరాబాద్ లో రాలేదు, మునుగోడ్లో రాలేదు, నాగరిక సార్ రాలేదు. మరి ముఖ్యమంత్రి కారెడ్డి నెంబర్ గెలుస్తాడు. నేను అనేది తెలంగాణ ప్రజలకు సమన్యాయం రావాలని. మీరు ఈ మాట్లాడలేకపోతే మేము ఏం చేస్తాం? డిపాజిట్ల విషయానికి వస్తే మీకు 100 పైసలు కూడా రాలేదు. మీ డిపాజిట్లు ఎక్కడెక్కడ రాలేదో మేము అది కూడా చెప్తాం, లిస్ట్ ఇస్తాం. కానీ మా లిస్ట్ కూడా నిలిచిపోయి వాళ్ళ తయారు ఉంది. అట్లా మీ డిపాజిట్ల గురించి మాట్లాడకండి. మరి బాగా ఇంతప్పుడు పొడి చేస్తే మరి 200 సీట్లు కలిసి 400 సీట్లు వస్తాయని చెప్పినట్టు మరి అదే అది చెప్పండి. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఉన్నట్టుంటే పొడుచుకొని చచ్చేవాళ్ళు, అన్యాయం జరుగుతుండే. ప్రజాస్వామ్యం ఉన్నది కాబట్టి రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపాలి కాబట్టి ప్రశ్నిస్తున్నాం, నిరసన తెలుపుతున్నాం ప్రజల తరఫు నుంచి. రోడ్లు మాకు వేయలేదు, మా కోర్టు విలువలేదు, ఆరుమూరోడికి విలువలేదు, బాల్కొండోడికి విలువలేదు, మెట్పేటోడికి విలువలేదు. భరత్ గారు మార్నింగ్ అసలు విషయం రాకేష్ గారు ఒక్క నిమిషం రాకేష్ గారు ఉమేష్ గారు ఒక్క నిమిషం. సరే రాకేష్ గారు మీ పాయింట్ క్యాచ్ అయింది, అర్థమైంది. ఏంటంటే ప్రతిపక్ష నేతలకు వాళ్ళ నియోజకవర్గాల్లో చేయట్లేదు అన్నది మీరు రైట్ పాయింట్ అవుట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కావట్లేదు. ఓకే అర్థమైంది. తెలంగాణని సమానం అంటున్నా. ఓకే ఒక్కోటి తెలంగాణ ఒకటై మొత్తుకుంటున్నది. తెలంగాణ అసెంబ్లీలో చెప్పిన నేను మీ పాయింట్ అర్థమైంది. మీ పాయింట్ ఓకే, మీరు పదే ఎంఫసైజ్ చేశారు, దాని పాయింట్ అర్థమైంది. ఎస్ క్రాంతి గారు, ఇప్పుడు ఒకటి జూబ్లీహిల్స్ ఒక ఇండికేటర్ అని అంటారు ఉమేష్ రావు గారు. మా పాలన పట్ల సంతృప్తిగా ఉండబట్టే కదా జూబ్లీహిల్స్ లో ఇంత కంఫర్టబుల్ గా 24,000 ఓట్ల మెజారిటీ. సిటీలో వాళ్ళకి లేదు బేస్, 2 కార్పొరేటర్లే ఉండే అంతకుముందు. సరే తర్వాత ఎలక్షన్ తర్వాత జాయిన్ అయినారు, కానీ అత్యంత వీక్ గా ఉన్న ప్రాంతాల్లో 24,000 ఓట్లు రావడం ప్రజామోదం మీద కదా ఈ 2 years లో అన్నది వాళ్ళు చెప్తుంది. ఎంతటి అధికారం దుర్వినియోగం చేసి ఎలక్షన్ కమిషన్ వాడుకొని పోలీసు అధికారులను వాడుకొని అది ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు చేస్తారు. దుబ్బాక హుజరాబాద్ అంటే ఎవరు కూడా కనివీని ఎరగని రీతిలో వాడుకున్నారు. సరే ఎవరు వాడతారు వాడుకునే వాళ్ళే, కానీ ఎవరు ఎట్లా వాడుకోవాలో తెలవడం అనేది తెలివి. సో వీళ్ళు దాన్ని చాలా తెలివిగా అన్ని రకాలుగా ఎట్లా యూజ్ చేసుకోవాలని అట్లా యూజ్ చేసుకోవాలి. మీరు చూసారు కదా, ఎంపీలు పోయి బూత్లో కూర్చున్నారు, స్థానికులు కాకుండా ఉన్నా కూడా మంత్రులు పై కూర్చున్నారు, ఎమ్మెల్యేలు పై కూర్చున్నారు, ఎమ్మెల్సీలు పై కూర్చున్నారు. సో అట్లా ప్రజల్ని ప్రభావితం చేసి అట్లాగే బలవంత పెట్టి బెదిరించి బూత్లలో ఏజెంట్ లేకుండా చేసి అది రిగ్గింగ్ చేసిన గెలిచింది తప్పించి నిజంగా అది ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలు అసలు కాదు. అన్ని రకాలుగా ప్రజల్ని ప్లవ్ పెట్టారు. నేను చూసాం కదా, దొంగ ఓట్లను మొత్తం ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ కూడా రానియకుండా, వాళ్ళని ఇక్కడ రానియకుండా, ఎవరైతే ఓట్లు ఉంటారో వాళ్ళకి ఇక్కడ రానియకుండా మీరు అక్కడే ఉండండి అని చెప్పి ఆ ఓట్లను వీళ్ళు వేయించుకున్నారు. వాళ్ళకు డబ్బులు పంపించి, అంటే మళ్ళా వాళ్ళు వస్తే ఓటు వేస్తారో లేదో తెలియదు, నమ్మకం లేదు, ఓటర్ల మీద నమ్మకం లేకుండా అటువంటి ఒక పకడ్బందీ కనిపించండి రిగ్గింగ్, అది కనిపించండి రిగ్గింగ్, కనిపించండి మాల్ ప్రాక్టీస్. మీరు దుబ్బాకలో, మునుగోడులో, హుజరాబాద్ లో మీరు ఖర్చు పెట్టారు, దళిత బంధు పెట్టారు, మనిషికి ఓటుకు 6,000 ఇచ్చారు. హుజరాబాద్ లో అయినా ఓడిపోలేదు. మునుగోడులో మీరు కూడా చేశారు. అట్లా ఎవరు అధికార దుర్వినియోగం చేయండి. ఎవరు గెలిపోవడం సహజం కాదు గారు, గెలిపోవడం సహజం అండి. మీరు ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే మెరుగైన సౌకర్యాలు ఇస్తామని చెప్పే ప్రయత్నం చేస్తాం తప్పించి ఇట్లా ప్రజల్ని మభ్యపెట్టలేము, బెదిరియలేము, బూత్ లో ఉన్న ఏజెంట్లను బెదిరియలేము. రాత్రి ప్రతిపక్ష నాయకుల ఇండ్లకు పోలీసులు పంపించి సాక్షాత్తు ఏసీపీ స్థాయి, డీసీపీ స్థాయి అధికారులే నాయకులను బయట రాకుండా చేశారు. క్రాంతన్న గెలుపు ఒప్పుకుంటున్నామే, తప్పు లేదు. ప్రజాస్వామ్యం గెలిచిన అయిపోయింది కదా, గెలిచింది ఒప్పుకుంటున్నాం. గెలిచినంత మాత్రాన మమ్మల్ని అవమానించాలని లేదు, మమ్మల్ని అభివృద్ధికి దూరం ఉంచాలని లేదు. మేము గెలిచింది ఒప్పుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యం, దాన్ని ఒప్పుకుంటున్నాం. కానీ దాని అర్థం అది కాదు, మాకు అభివృద్ధికి దూరం చేయటము, మమ్మల్ని అవమానించటము, అవినీతి చేయటము, ఇది కాదు కదా. అదే నేను అదే చెప్తున్నాను, గెలిచాం కదా అని చెప్పి అంత బల్బ్ తో పోవద్దు అని చెప్పి నేను చెప్తున్నాను. గెలిచాం కదా అని చెప్పి అసలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారో బహుశా
ఆ జూబ్లీస్ ప్రజలకి దండం పెట్టాలి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఏ మంచి పని చేసినారో హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్న ప్రజలను, మామూలు ప్రజల్ని ఆగమాగం చేసినారు, కొన్ని లక్షల మందిని నిరాశం చేసినారు. అయినా కూడా ఆ ప్రజలు మీ ప్రభుత్వం మీద మరి ఎందుకు విశ్వాసం ప్రకటించారో మేమైతే అది ఇప్పటిదాకా ఇంకా మరి ఎట్లా పోస్ట్ మార్టం చేస్తామో దాన్ని చెప్పలేము సార్. అది వేరే విషయం కదా. ఎన్నికలు మనం మారాలి, ప్రజల్ని ఎప్పుడు ప్రజా చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఏం చేస్తున్నావు అనేది. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ పెట్టినా, ఇంకో సమ్మిట్ పెట్టినా తెలంగాణకు పనికొచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏముంటాయి? ఇప్పుడు నేను ఫేస్బుక్ లో అక్కడ ఇక్కడ చూస్తున్నాను, ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన ఇన్పుట్స్ చూస్తుంటే కొన్ని ఫేక్ కంపెనీలు, బోగస్ కంపెనీలు, 2025 అక్టోబర్ లో వెలిసిన కంపెనీ 10,000 పెట్టుబడితో మొదలైన కంపెనీ ఇప్పుడు 25,000 కోట్లతో అక్కడ అగ్రిమెంట్ చేసుకోవడం రెడీ అవుతుందంట. ఏదో పెట్టారు, మిత్రుడు ఎవరో పెట్టారు. సో ఇటువంటి ఎన్ని డొల్ల కంపెనీలకు జీవం పోయడానికి మీరు ప్రభుత్వం పయనం చేస్తుందో అర్థమవుతుంది. నాకున్న అనుమానం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అందరూ కూడా బలుపుకొని ఏదో మొత్తం ఇన్వెస్ట్మెంట్ల పేరు మీద ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం చేస్తున్నామో అనిపిస్తున్నది. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా కేంద్ర నాయకత్వం కన్సర్న్లోనే ఇదంతా నడుస్తున్నది. ఆ పార్టీకి దేశంలో మళ్ళీ అధికారంలో రావడానికి ఆదాయ వనరుగా ఈ తెలంగాణను వాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందనేది చాలా స్పష్టంగా వాళ్ళ యాటిట్యూడ్ ను బట్టి మనకు అర్థమవుతుంది. మేము చెప్పేది అదే, మీ పార్టీ ప్రాపకం కోసం, మీ పార్టీ ఎదుగుదల కోసం తెలంగాణ వనరుల్ని తాకట్టు పెట్టడం కాదు, ఇక్కడ తెలంగాణ ప్రజల కోసం పెట్టండి. దాని తెలంగాణ ప్రజల కోసం మీరు వెచ్చించండి. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంపుదల ఎట్లా ఉంటాయో దాన్ని మీరు పెంపొందించండి అని చెప్పి మేము చెప్తున్నాం. ఇంకొకటి ఏంటంటే సరే సమ్మిట్ జరగని ఈ సమ్మిట్ లో జరిగిన ప్రతి అగ్రిమెంట్ ను బహిరంగపరచాలి. ప్రతి ఎంఓయూను, ప్రతి కంపెనీ డీటెయిల్స్ కూడా బహిరంగపరిచి అప్పుడు వీళ్ళు ప్రజలకు మేము నిజాయితీగా పనిచేసినాం, మేము నిజాయితీగా చేస్తున్న పనికి మమ్మల్ని ఆకర్షించి, మా ప్రభుత్వాన్ని ఆకర్షించి ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు వచ్చినాయని మీరు చెప్తే అప్పుడు ప్రజలందరూ అందరం కూడా నమ్మగలుగుతాం. లేదనుకుంటే అంతా ఏదో అంబగేదో ఫ్యూచర్ సిటీలో మీరు, మీ అనుయాయులు, మీ మనుషులు అందరూ వేల ఎకరాలు కొని ముందే పెట్టుకున్నారు. వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఇదంతా చేసింది అనేది అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజలు అందరూ అనుకుంటారు, ఎవరో నమ్మతలేరు. మీరు చేస్తున్నదంతా కూడా మీ ప్రయోజనాలకు ఆశించి, మీ అనుయాయులకు ఆశించి చేస్తూ తప్పించి వేరే ఉద్దేశం అది లేదు. అందుకే మీరు ఇప్పటికైనా, నేను బీజేపీ నాయకులు కోరుతున్నాను, ఇంత దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంటే మరి మీరు బీజేపీ అధినాయకత్వం దృష్టికి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? రాకేష్ రెడ్డి గారు చాలా బోల్డ్ మనిషి. తను నేను ఇంత ముందు డిస్కషన్ చూసాను. రాకేష్ రెడ్డి గారు మీరు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ తప్పేం లేదు, తన బాధపడడం తప్పేం లేదు. అన్ని నియోజకవర్గం సమానంగా తన నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుకోవడంలో నేను కూడా అదే ఫీల్ అయినాను. సరే, సాధ్యం కాలేదు, దానికి మీద ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అది సో నేనంటే తనతో నిజాయితీగా ఉన్నారు కనుక మీరు కూడా మీ పార్టీ నాయకత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఇక్కడ జరుగుతున్న తప్పిదాలని ఎందుకు లెటర్ రూపంలో పెట్టలేకపోతున్నారు? రాయండి, మీరు కేంద్ర ప్రభుత్వం లెటర్ రాయండి. మీరు ఒక క్రాంతన్న, నేను మా అరవింద్ గారు 20 సార్లు వినమన్నా నితిన్ గడ్కరీ దగ్గరికి. మాకు ఆ ప్రభుత్వం ఇప్పుడు అట్లా అన్నా, మా ప్రజల అభివృద్ధి ముఖ్యమన్నా. 2,500 కోట్ల టెండర్ అయిపోతున్నాం. ఆర్మూర్ టు జగిత్యాల 4 లైన్ మేము ఇప్పటికి 10 సార్లు పోయినామన్నా. పాయల్ శంకర్, నేను, మహేశ్వర్ రెడ్డి మేము 10 సార్లు పోయి ఢిల్లీలో రైల్వే మంత్రి గారు. ఒక్క నిమిషం అన్నా, 10 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నది డిపిఆర్ అప్రూవల్ చేయించమన్నా. ఆర్మూర్ టు ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ అన్నా. అవి ప్రజలకు నేను రామ్మోహన్ నాయుడు దగ్గరికి వెళ్ళానన్నా మా జక్రాంపేట ఎయిర్పోర్ట్ గురించి. అన్నా ప్రజలకు కనెక్టివిటీ కావాలన్నా, రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ అన్నా. నేను 120 దేశాలు తిరిగానన్నా. నేను దమ్ముల నాయకుడు కనుక నువ్వు ఏం చేయగలుగుతున్నావే? నేను మొత్తం ఈ ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రంలో కూడా చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఈ ప్రభుత్వ విధానం కరెక్ట్ లేదని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ అవినీతి పరమైన అనే విషయాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోతున్నారు. మీ బండి సంజయ్ గారు ప్రతిసారి కేటీఆర్ విమర్శిస్తారు, హరీష్ రావు గారు విమర్శిస్తారు తప్పించి ఒక్కసారి కూడా మరి రేవంత్ రెడ్డి గారి విధానాన్ని విమర్శించాడు. రేవంత్ రెడ్డి గారు పొద్దున మాట్లాడితే సాయంత్రానికి ప్రశ్న వస్తుంది. బిగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బండి సంజయ్ ఇట్లా మాట్లాడాడు. అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ప్రతి దానికి మీ కేంద్ర మంత్రులే ఆమోద ముద్ర వేస్తున్నప్పుడు మీరు ఇంత అద్భుతంగా పాజిటివ్ గా ప్రజల పక్షం మాట్లాడుతున్నప్పుడు మీ మాట్లాడిన దానికి మీకు ఏమన్నా అర్థం ఉంటుందా ప్రజల్లో? మీలాంటి నాయకులు మంచిగా ఉన్నప్పుడు మీ నాయకత్వం కూడా సరిగ్గా ఉండాలి కదా. ఈ విషయాన్ని మీరు చెప్పండి మీ పార్టీకి. అప్పుడు నిజంగానే మీకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదనుకోవచ్చు.
ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడుతున్న మాటలు చూస్తే మాత్రం 100% గా బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా అండర్స్టాండింగ్ తో పోతున్నాయని అర్థమవుతుంది. నేను మీ మాటలు చెప్పండి. ఒకళ్ళేమో బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ అంటారు, వాళ్ళు కాంగ్రెస్ కాదు. ఎక్కడన్నా మేము కొద్దిమంది బీఆర్ఎస్ తో అండర్స్టాండింగ్, కాంగ్రెస్ తో సమర్థించినామా? ఎక్కడైనా మా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సమర్థించారా? మా ప్రధాన ఉద్దేశమే కాంగ్రెస్ విముక్త భారత్. ఎలక్షన్ లో గానీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో గానీ కేసీఆర్ గారు కరాఖండిగా బీజేపీ పట్ల తన విధానం చెప్పిండు. మా మెయిన్ ఉద్దేశమే కాంగ్రెస్ విముక్త భారత్. 21 రాష్ట్రాలల్లో కాంగ్రెస్ జెండా క్లోజ్ చేసినాం. ఇంకా త్వరలోనే మొత్తం ఇంకా 3-4 రాష్ట్రాలు తీసేసి కాంగ్రెస్ విముక్త భారత్ చేస్తామన్నా. ఎందరో ప్రాణాలు అర్పించారు కాంగ్రెస్ దుష్ట పరిపాలన గురించి. వాళ్ళందరి కోరిక త్వరలోనే తీరుస్తామన్నా. 21 రాష్ట్రాలు తీర్చినామన్నా. ఎక్కడ కాంగ్రెస్ జెండా ఎగరట్లేదని 21 రాష్ట్రాల్లో. ఇంకా త్వరలోనే అన్ని తీసేసి మా పూర్వీకులు ఎవరైతున్నారో ఏ కోరిక జనసంఘం నుంచి దేశభక్తులు కావచ్చు, స్వతంత్ర సమరయోధులు కావచ్చు, ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలన ముగించాలనుకున్నారో అది ఇక మొత్తం ముగించి ఆ రోజు నిజమైన స్వాతంత్రం ఇస్తామన్న భారతదేశానికి మళ్ళీ ఒకసారి. సరే, ఏదైనా మీ ప్రభుత్వం వచ్చినా కూడా కొంచెం ప్రజల పక్షం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ ఇవన్నీ జరుగుతున్నా కూడా ఉన్న కంపెనీలన్నిటి కూడా మూసేస్తుంది మీరు కేంద్ర ప్రభుత్వం. మీరు అడగాలి, మీరు కూడా ప్రశ్నించాలి. నేను ఓన్లీ రేవంత్ రెడ్డి అడుగుతానే కాదు. ఇప్పుడు రైల్వేస్ అన్నిటి ప్రైవేట్ చేస్తున్నారు. చివరికి ఈడ పార్కింగ్ కూడా ప్రైవేట్. క్రాంతి గారు, ఇప్పుడు రాష్ట్రం సరే మీరు అధికారంలో ఉన్నా లేకున్నా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి కాబట్టి అడుగుతున్నా, అధికారంలో ఉన్నా లేకున్నా పెట్టుబడులు అయితే రావాలి, హర్షించాలి. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మీరు కూడా దావోస్ పోయినారు, చాలా చోట్ల పెట్టుబడులు ఎక్కడ వచ్చినా ఇన్వైట్ చేశారు. 100% తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులు రావాలి, 1000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టుబడులు రావాలని కోరుకుంటున్నాం. పెట్టుబడులు ఎట్లా వస్తాయి చెప్పండి? నీ ప్రభుత్వ పనితీరు బాగున్నప్పుడు నీ పెట్టుబడులు అవే వస్తాయి. నీ విధానమే సరిగ్గా ఎట్లా పెట్టుబడులు వస్తాయంటే నీ బేసిక్ క్యారెక్టర్, నీ క్యారెక్టర్ ఉండాలి. నా క్యారెక్టర్ బాగాలేనప్పుడు, నా క్యారెక్టరే బాగాలేనప్పుడు ప్రజలను ఎందుకు మెచ్చుకుంటారు? అది పెట్టుబడి అంతే కదా. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావన్నప్పుడు ఇక్కడ శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, బిజినెస్ చేసుకునే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా, అఫీషియల్స్ వ్యవహారం అఫీషియల్స్ సపోర్టివ్ గా ఉంటారా లేదా, ఇక్కడ మార్కెటింగ్ ఉందా లేదా అని అన్నింటినీ సర్వే చేసుకున్న తర్వాత ఎవరైనా కంపెనీ పెట్టడానికి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా వస్తారు. ఇక్కడ ఏమున్నది? ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారమా పడిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో మొత్తం దానికి రిలేటెడ్ గా ఉన్న అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి వెనుకబడ్డది. కొనుగోలు శక్తి నశించింది, ప్రజలు కూడా తగ్గిపోయింది, కొనుగోలు శక్తి తగ్గిపోయింది. సో ఎవరు కూడా ఇన్వెస్టర్, ఎవరు మామూలు వ్యక్తులు కూడా డబ్బులు తీయడానికి సిద్ధంగా లేరు. సో నీవు ఇన్వెస్టర్స్ నీకు ఎట్లా నమ్ముతారు? ఈ రాష్ట్రంలో బాగుందనేది నీకు ఒక పర్మిషన్ రావాలంటే కమిషను, నీకు బిల్డింగ్ కట్టాలంటే నీకు స్క్వేర్ ఫీట్ కి ఇంతనే కమిషనరు, ఫైల్ కదలాలంటే కింది ఒక టేబుల్ కావాలంటే ఇంత కమిషన్, ఇంకో టేబుల్ కావాలంటే ఇంకో కమిషన్. కమిషన్లు వ్యవహారం పెట్టుకొని నువ్వు ఎట్లా మీ దగ్గర పెట్టుబడులు వస్తాయి? సో అందుకే మేము వ్యతిరేకించడం కాదు, మీరు సిన్సియర్ లేదు, ప్రభుత్వ విధానం సరిగ్గా లేదు కనుక మీరు ఆహ్వానించడం అనేది అసంబద్ధము. ఇది చేస్తున్న నాటకము, దీని వెనకాల ఏదో గూడు పుటాని ఉంది అని మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంతే. నేను ఒకటే చిన్న సరదాన ఒక చిన్న సబ్మిషన్, ఒక చిన్నది. నేను ఏమంటున్నాను భరత్ గారు, తెలంగాణ ఆ సెక్రటరీ దగ్గర నెక్లెస్ రోడ్ ఉంటుంది. ఇంతకు ముందు జనాభా ఎవ్రీడే ఎంత పెరుగుతుందో అక్కడ బోర్డులో డిస్ప్లే అయ్యేది జనాభా, రాష్ట్ర జనాభా. మేమేమంటున్నామంటే ఇప్పటి నుంచి కూడా ఈ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, ఇది గ్లోబల్ మీద కావచ్చు, ఎవ్రీడే ఒక రిపోర్ట్ అక్కడ పబ్లిష్ చేయమనండి. ఈ రోజు ఏదైనా ఫ్యాక్టరీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిందా, రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రజలకు ఒకటి రావాలి. ఇంకొక బోర్డు ఏమో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు ఎంత కేటాయించారు. ఇక దీని వల్ల తెలంగాణ ప్రజలకు ఒక వైట్ షీట్, ఒక శ్వేతపత్రం లాగా ఉంటది. ఇక గవర్నమెంట్ నిజాయితీగా ఉంటది. ఇండస్ట్రీ నేను చెప్తున్నా కదా, 2 లక్షల కోట్లు వచ్చినాయి లాస్ట్ ఇయర్. అవి ఎక్కడున్నా చెప్పాలి కదా. నేను ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం, రేపు మా ప్రభుత్వం వచ్చినా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఇది ప్రజలకు ఒక ట్రాన్స్పరెంట్ ఉండాలంటే ఇట్లా ప్రజల్ని మోసం చెప్పారు. ఈ ఇన్వెస్ట్మెంట్ ఉద్యోగాల లెక్క అయితే తెలంగాణ జనాభాకు 5 రెట్ల ఉద్యోగాలు ఈ పార్టీకి రావాలని చెప్పి. భరత్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఒక్క విషయం అండి, కొన్ని మౌలికమైన అంశాల మీద బీఆర్ఎస్ ను విమర్శించి అంతకంటే భిన్నమైన పరిపాలన తెస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. పిసిసి అధ్యక్షుడుగా ఈయన ప్రభుత్వ భూముల అమ్మకాన్ని టూత్ అండ్ నెయిల్ అపోజ్ చేసినాడు. ఇవాళ తెలంగాణలో ఇంచుమించు భూమిని తెగనమ్ముతున్నాడా లేదా? భూ సంపద అనేది రాష్ట్రానికి ఉందా? ఇవాళ పేద ప్రజలకు ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలంటే పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇంకో చిన్న రిక్వెస్ట్ చేస్తాను భరత్ గారు, కావాలంటే నేను కూడా మాట్లాడతాను. మీరు ఈసారి డిస్కషన్ లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని పిలవండి.
రాకేష్ రెడ్డి కంటే కూడా ఎక్కువగా ఆయన బాధపడుతూ ట్రై చేసాం ఎన్న శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో రాకేష్ గారు ఒక్క నిమిషం బ్రదర్ ఆగండి ప్లీజ్, మీరు డిస్టర్బ్ చేయద్దు, ఫ్లో పోతుంది. ఇప్పుడు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నప్పుడు వెనుకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ నుంచి డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా, లేకపోతే హైదరాబాద్ నే కంప్లీట్ గా ఫ్యూచర్ సిటీలు, హైటెక్ సిటీలు, ఆ సిటీలు ఈ సిటీలు చేస్తే డెవలప్ అవుతుందా? ఇవాళ కాంగ్రెస్ విధానం ఏంది, ఏ రకంగా చేయాలా అనే దాని మీద ఏదైనా ఉందా? ఒక్క రకమైన ఆలోచన ఏదైనా ఉందా? తర్వాత పదే పదే జూబ్లీ హిల్స్ ఎన్నిక అనకండి. జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది మజ్లిస్ పెట్టిన భిక్ష అంతే తప్ప రేవంత్ రెడ్డి మొఖం చూసి ఓటు వేసినాడు ఎవడూ లేడు అక్కడ. తర్వాత ఖచ్చితమైన మంచి అభ్యర్థిని అంటూ పెట్టుంటే బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా, బీజేపీ ఎప్పుడు వచ్చిందండి ఎలక్షన్ క్యాంపెయిన్ కి, ఎప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ని డిక్లేర్ చేస్తారు? ఇది అంతా ఒక రకంగా. బీఆర్ఎస్ కూడా ఇండైరెక్ట్లీ అటర్ ఫ్లాప్ అయింది. ఏందండి ఇదేమన్నా డెత్ ఇన్ హార్నెస్? చచ్చిపోయినోడు భార్యకి ఇవ్వడం, బిడ్డలకి ఇవ్వడం, కోడళ్ళకి ఇవ్వడం, ఇదేందండి? ఈ కుటుంబ పాలన ఏందండి? ఇదంతా దరిద్రం చేసి పారేస్తున్నారు రాను రాజకీయాలను. ఇవాళ రాజకీయాలలోకి రావాలంటే ఓన్లీ కుటుంబ సభ్యులే రావాలి. పంచాయతీ ఎన్నికలలో చూడండి మీరు, అందరు కొడుకులు, కోడళ్ళు, మన్మరాళ్లే ఉన్నారు. ఎవడు ఎక్కడ సాధారణ మీలాగానే గతంలో అసెంబ్లీలో మీలాగానే ఎంఎస్ఆర్ ఎం సత్యనారాయణ రావు మాట్లాడారు. ఆయన వేరే వర్డ్ యూజ్ చేశారు, నేను యూజ్ చేయలేదు, మీకు గుర్తుండే ఉంటది. అసెంబ్లీ అంటే టికెట్ అసెంబ్లీ ఆయన మీలాగానే ఎం సత్యనారాయణ రావు ఓపెన్ గా చెప్తారు కదా ఈ టికెట్లు దాన్ని ఇవ్వడం అసెంబ్లీలో అందరూ. నిన్న ఆమె అమర్జిత్ కౌర్ సిద్ధు భార్య సిద్ధు భార్య పంజాబ్ లో ఒక స్టేట్మెంట్ చేసింది. ఏమని తెలుసా? 500 కోట్ల రూపాయలు ఇవ్వగలిగే సత్తా మాకుంటే సిద్ధు విల్ బికమ్ ద చీఫ్ మినిస్టర్. ఆల్రెడీ 4 వ్యక్తులు 500 కోట్ల చెక్ ఇచ్చినారు సోనియా గాంధీకి, తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళకి. వాళ్ళ విలాసవంతమైన జీవితం 20 ఏళ్లు అధికారంలో లేకపోయినా గానీ విలాసవంతమైన జీవితానికి కారణమే రాష్ట్రాల నుంచి వచ్చే డబ్బులు అని. 50 కోట్లు ఉంటే తప్పించి ఎమ్మెల్యే గెలవలే పరిస్థితి ఉన్నది అక్కడ. ఆమె అన్నది ఆమె ఎవరో కాదు, ఒకప్పటి పిసిసిఐ అధ్యక్షురాలు పంజాబ్ కి. తర్వాత రెండోది ఒక విషయం చెప్తున్నాను, పంచాయతీ ఎన్నికలకు పోననే టౌన్లలో తిరిగే జిల్లా పరిషత్ పోయి మంచి వాళ్ళని ఎన్నుకోండి అంటే మంచివాడికి ఎవరికి అవకాశం ఇచ్చినావు? పార్టీ జెండాను నమ్ముకున్న వాడికి ఎవరికి అవకాశం ఇచ్చినావు? ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చిన జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవి ఇస్తేవి, పార్టీ జెండా మోసి సర్వనాశనమైన ప్రేమ్ సాగర్ తీసి చెత్తబొట్ల దాఖలు చేస్తేవి. ఎడనండి ఏ పార్టీ సుదర్శన్ రెడ్డి లేడా శరతన్న? సుదర్శన్ రెడ్డి మీరేమైనా చెప్పాలనుకుంటారా? అయితే ఒక విజువల్ ప్లే అవుతుంది, మీరు అందరు చూడండి. ఇది గ్లోబల్ సమ్మిట్ లో ఎలక్ట్రా గ్రీన్ టెక్ అంటే మన మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రికల్ కార్ తయారు చేశారు. ఆ కార్ని ఇప్పుడు సీఎం ఆవిష్కరించి సీఎం స్వయంగా డ్రైవ్ చేశారు. ఇది బహుశా హైదరాబాద్ లో తయారు చేశారనుకుంటా. సీఎం ఆవిష్కరించి సీఎం స్వయంగా కారు నడిపారు. ఎలక్ట్రికల్ కారు ఎలక్ట్రా గ్రీన్ టెక్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అనుబంధ కంపెనీ. బట్టి విక్రమార్కను కూర్చోబెట్టుకుని స్వయంగా రేవంత్ రెడ్డి డ్రైవ్ చేశారు. ఎలక్ట్రా గ్రీన్ టెక్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా హైదరాబాద్ లో బహుశా పెట్టుబడులు పెడుతున్నాయి అనుకుంటా. ఏం మాట్లాడినాడో చెప్పండి సార్. భరత్ గారు ఇంజనీరింగ్ వర్క్స్ గురించి, మెగా కృష్ణారెడ్డి గురించి రేవంత్ రెడ్డి అందరూ అంటే ఇప్పుడు అదాని గురించి అదాని దగ్గర 100 కోట్లు లేదా మెగా వాళ్ళు ఏ రంగంలో వాళ్ళకి అన్ని విద్యలు స్టాల్కి వెళ్ళి అడిగాను నేను. ఇది మన కాళేశ్వరం లాగా ఇట్లా ఏమైనా కూలిపోదు కదా అని అడిగాను. అప్పుడే స్టాల్కి వెళ్ళాను నేను. మెగా వాళ్ళ స్టాల్ పెట్టారు. మెగా వాళ్ళ స్టాల్ పెడితే అని అడిగాను. అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఏదో రాకెట్స్, వెంచర్స్ అన్ని పెట్టారు. ఇవి మళ్ళీ కాళేశ్వరంలో కూలిపోవు కదా ఇవి అన్నాను. మెగా కంపెనీ కదా కాళేశ్వరం అది మొత్తం మెజారిటీ మెగా గానీ ఆ ప్యాకేజ్ ఎలాంటి ఏదైనా అంటే ఒక రకంగా టెక్నికల్ ప్రజలలో కొద్ది ఒక రకమైన అపోహ ఉంది కదా, అపోహ దూరం చేయడానికి. రైట్. క్రాంతి గారు ఏదో చెప్పాలనుకుంటారు, అడిగారు. నేను చెప్తాను క్రాంతి అన్న సారే 9:30 కాదు. రాకేష్ రైజింగ్ సమ్మిట్ పోయి మంచి రైజింగ్ లో ఉన్నాడు. ప్రజల కోసం అంతా ఆర్టీవీలకి దూరే నేను ఏం చెప్పినో
ఇది అట్లా కాదన్నా. బీజేపీలో గనక ఏదైనా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తే రేపు నెక్స్ట్ అధికారం మీకు వచ్చే అవకాశం ఉంది. మీరు కొద్దిగా పార్టీ పరంగా ఏదైనా చెయ్యండి, కార్యకర్తలను ఎంకరేజ్ చేయండి. ఇవాళ చూడండి, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి క్యాండిడేట్స్ లేరండి మా ప్రాంతాల్లో. మేము అబ్జర్వ్ చేస్తే చాలా బాధాకరం. బీజేపీలో వాళ్ళకి కావాల్సింది ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్. కార్యకర్తలు ఉంటేనే పోతుంది, కార్యకర్తలు ఉంటేనే పోతుంది. నాయకులకు ఏం బట్టలు లేదండి, కానీ కార్యకర్తలు పాపం బీజేపీ కార్యకర్తలు బాగుపడరు. వాళ్ళ గురించి ఆలోచనలు కూడా లేదు బీజేపీ నాయకులకి. పిచ్చెత్తుకునే పరిస్థితులలో వాళ్ళు సర్ది కట్టుకొని వచ్చి వీళ్ళకి ప్రచారం చేయాలి, వీళ్ళేమో అంతే, వాళ్ళు పట్టించుకోరు అంతే. దానికి సిగ్గుపడుతున్నామండి, దానికి మేము అవమానపరంగా పిలుస్తున్నాం. నేను ఆల్రెడీ పార్టీ వేదికల మీద చెప్తున్నా. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి అలా చెమట చుక్కలతో, కన్నీటి చుక్కలతో పదవులు అనుభవిస్తాను. నేను మీకు చెప్పలేను, ప్రతి చోట మీతో నెట్ట మాట్లాడుతున్నది అంటే ఇంటర్నల్ మ్యాటర్స్ కాబట్టి. జనరల్ గా మా పార్టీలో కూడా అంత కొద్దిగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారండి. అంటే చేతి వృత్తులు, కుల వృత్తులు ఉంటారు, ఫైనాన్స్ లో బాగుండరు. రాకేష్ గారు, ఎక్కడెక్కడ బీజేపీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయినారు, ఎక్కడెక్కడ ఓడిపోయినారని ఒక స్టడీ చేసేసి అక్కడ మంచి నాయకత్వాన్ని ఎందుకు డెవలప్ చేయరండి? అసలు మీకు ఆలోచనలు తక్కువనా, లేకపోతే పని చెయ్యనియరా? ఏంటిది అసలు, ఏం జరుగుతుంది అసలు? భారతీయ జనతా పార్టీ దేశం అంతటా ఒక రకంగా ఉంటది, తెలంగాణకు వస్తే ఎందుకండి మీరు పోయి కాంగ్రెస్ గూట్లో చూస్తారు? ప్రబోధంగా ఇతను ట్రై చేయట్లేదా? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కట్టగలేడా? వ్యక్తుల గురించి అయితే మాట్లాడలేను, కానీ మాత్రం ఒకటి చెప్తానన్నా. ఒకటి మేము తెలంగాణ ఒకటి 1984లో పార్టీని డెవలప్ చేసే ఆలోచన లేదు. ఒక నిమిషం, ఆ స్థాయి వ్యక్తిని కానీ మాకున్న స్థాయి మాత్రం నిన్న కూడా చెప్పాను, ఫార్మాట్ మార్చాలి. తెలంగాణ టెస్ట్ మ్యాచ్ 1984 నుంచి మొదటి విజయం ఇచ్చి మాకు ఊపిరి ఊదిన నేల అనేది. ఈ నేల రుణం తీసుకోవాలా, ఈ కార్యకర్తల రుణం తీసుకోవాలా. కట్ అవుతుంది రాకేష్ గారు, రాకేష్ గారిది కట్ అయింది. ఎస్ శరత్ గారు, మీరు ఏం చెప్పాలనుకున్నారు దాని గురించి? బీజేపీకి క్యాండిడేట్స్ బీజేపీలో అంటే గ్రామ స్థాయిలో కార్యకర్తల ఇంప్రూవ్మెంట్ కి ఎవరు ట్రై చేయట్లేదు. తర్వాత అక్కడ జిల్లా అధ్యక్షుల వ్యవహారాలు కూడా అంతే. ఇదంతా ఎట్లుందంటే, ఎవరైతే డైరెక్ట్ గా కిషన్ రెడ్డి గారితో దగ్గర ఉంటారో, బండి సంజయ్ గారు, కొంతమంది పీటల, ఇట్లా 5-6 నాయకులకు దగ్గర ఉన్నాడో వాళ్ళిద్దరికి ఏమైనా పోస్టులు వస్తున్నాయి, కానీ సాధారణమైన కార్యకర్తలకు బీజేపీలో ఎదుగుదల లేదు అనే సంగతి గ్రామం వచ్చేసింది. ఇవాళ ఉన్న పొలిటికల్ వాక్యూమ్ లో, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను టెస్ట్ చేసినారు ప్రజలు, కాంగ్రెస్ ను టెస్ట్ చేసినారు. ఒక మూడో ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఎదగాలంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏంది? ఏం లేదు కదా, శూన్యం. అసలు బీజేపీ అనేది ఒక పార్టీగా ఎదుగుతుందా అనే డౌట్ వస్తుంది తెలుసా. ఇవాళ ఒక పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడుతుంది రాను పరిస్థితులు చూస్తే. ప్రజలు అప్పుడే బీఆర్ఎస్ ను క్షమించే స్థితిలో లేరు. బీఆర్ఎస్ వాళ్ళ దౌర్జన్యాలు ఇంకా వాళ్ళ జ్ఞాపకం ఉన్నది, ఎట్లా చేసినారు, ఏం చేసినారు అనేది. తర్వాత ఆ కుటుంబ పాలన, ఆ మొత్తం దొరలే, అట్లా అది విసిగారిపోయి పోని బీజేపీ వైపు చూద్దామా అంటే వీళ్ళు చేయబట్టి నిలబడలేకుండా చెతికిల పడుతున్న పార్టీగా బీజేపీ తయారైంది. సో సరే, ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఏమన్నా, సరే మీరైతే కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు అంటారు, ఫెయిల్ అంటారు. 3 సంవత్సరాల్లో ఏం ఇంపాక్ట్ చూపలేరా? జూబ్లీ హిల్స్ గెలిచిన ఉత్సాహంతో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆలోచన ఏముందంటే ఆయన మళ్ళీ గెలవలేడా? ఒక విషయం, రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తారంటే, బీహార్ లో మొన్న నితీష్ కుమార్ ఏం చేసినాడు, ఎన్నికల కంటే ముందు మహిళల అకౌంట్లలో 10,000 డిపాజిట్ చేసినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లనే దోచుకుని డబ్బులు అన్ని రెడీ పెట్టుకుని ఇప్పుడు రేపు ఎన్నికల వరకు 10,000 బదులు 20,000 వేస్తాడు సార్. వేసి ఓట్లు దండుకుంటాడేమో, ఆ రకంగా రాజకీయం చేస్తా. ఇప్పటి నుంచి ఎందుకు ప్రజలకు సేవ చేయడం అట్లా అయితే నడుస్తుందా? జగన్ ఇంకెక్కువ వేసాడు. ఏమైంది నవరాత్రాలు అంటే? ఏమైంది నవరాత్రాలు అంటే 9 సీట్లకు 2 సీట్లు కలిపి 11 సీట్లు ఇచ్చారు. అలా కాదండి, జగన్ ఏమో మొత్తం కంప్లీట్ గా తన పరిపాలన ఉన్నంత కాలం ఇచ్చినాడు. అట్లా కాదు, ప్రజలను మార్చి చంపి ఆకలితో ఉన్నాడికి ఒక బుక్క పెడితే కూడా వాడు చచ్చుకుంటూ ప్రాణరక్షణ కోసం వచ్చి దేహి అని వేళ్లాడుతాడు. అట్టనే ఇది ఇప్పుడు 4 సంవత్సరాల ఈ అసంతృప్తిని ఆ రకంగా కంటైన్ చేయాలా అనేటువంటి ఒక కొత్త రాజకీయ వ్యవహారాలలో నడుస్తోంది. మీరు చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిపాలన అని మనం చాలా సార్లు చెప్తా ఉంటాం, కానీ ఎక్కడన్నా సోషల్ జస్టిస్ ఉందా అండి? బీసీ రిజర్వేషన్లను ఎంత పాతి పెట్టినాడండి, ఎంత నీచంగా బీసీ రిజర్వేషన్ వ్యవహారాలను డీల్ చేసినాడు. చెప్పండి ఒక మాట, 42% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. పంచాయతీలలో పరిస్థితి ఏందండి ఈరోజు?
మీరు నమ్ముతారో నమ్మరో, రిజర్వేషన్లను ఒక ఆయుధంలా వాడుకున్నారు పంచాయతీలో. వాడుకొని ఎక్కడైతే ఎఫ్సి క్యాస్ట్ వాళ్ళు కొంత రాజకీయంగా, నాకు ఫీడ్బ్యాక్ ఏమొస్తుందంటే 45 నుంచి 50% బీసీలు గెలుస్తున్నారు సర్పంచ్ ఎన్నికల్లో అని వస్తుంది ఫీడ్బ్యాక్. వాళ్ళు గెలిస్తే వాళ్ళ ఓన్ మెరిట్ లో గెలుస్తున్నారు. ఓన్ మెరిట్ లో అయినా అంటే అవేర్నెస్ వచ్చింది దీనివల్ల. వీరి దయాలబ్ధం కాదు, పార్టీ పరంగా వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు, వ్యక్తిగతంగా వాళ్ళకు గ్రామాల్లో ఉన్న మంచి పేరు, గతంలో వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల కొంతమంది బీసీలకి ఈనాడు ప్రాధాన్యత వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఊతమిచ్చి బీసీలను గెలిపించిన సందర్భం ఏది లేదు. వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆర్థిక సాయం, ఇతరత్రమైన సాయంగా ఇచ్చేది లేదు. పోనీ పార్టీ పరంగా ఫలానా గొప్ప పని చేసింది కాంగ్రెస్, భవిష్యత్తులో ఇంకా చేస్తాం అని చెప్పుకునేటట్లేదు. మీరు గమనిస్తున్నారో లేదో, ఎమ్మెల్యేలు పోతే ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అవకతవకల మీద నిడ్మా బుజ్జును తర్వాత ఇంకా ఇతర వాళ్ళని ఎమ్మెల్యేలను వాళ్ళు కాళ్ళను బట్టి అడిగే స్థాయికి వచ్చినారు. ఇవాళ మీకు రూరల్ ఏరియా ఇన్ఫర్మేషన్ వస్తుందో లేదో, ఎమ్మెల్యేలు గ్రామాలకు పోలేకపోతున్నారు తెలుసా. అది పరిస్థితి. ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల మీద జరిగినటువంటి అవకతవకలు అంత ఘోరంగా జరిగినాయి. ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు వచ్చినాయి. అది అందరు అంటూనే ఉన్నారు. మనం చెప్పేది ఇవాళ అంటే ఎట్లుందంటే, మనం మాట్లాడినప్పుడు ఏదో వ్యక్తిగతమైన ద్వేషం అని కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యము, ప్రజల కోసం మంచి చేయాలన్న కోరిక. మరి ముఖ్యమంత్రి చేయకపోతే ఎవరు చేస్తారండి? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. రాకేష్ రెడ్డి గారు ఇంతకుముందు కట్టారు సడన్ గా. రాకేష్ రెడ్డి గారు క్లోజ్ చేద్దాం. ఎస్, ఒకటే చిన్న 3 సంవత్సరాలు ఏమైనా రెక్టిఫై చేసుకుంటారా? సరే, మీరైతే బాగాలేదు అంటారు. మేము తెలంగాణలో ఉన్న కార్యకర్తలకు రుణపడి ఉన్నామండి. ఎమ్మెల్యేలం, ఎంపీలం, వాళ్ళ రక్తపు చుక్కలు, చెమట చుక్కలు ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఎమ్మెల్యేలం కావచ్చు. నిజంగా మేము వాళ్ళ అంటే ఎటువంటి స్వార్థం లేకుండా మమ్మల్ని గెలిపించారు. మళ్ళీ 45 సంవత్సరాలుగా ఈ నేల మా గురించి ఎదురు చూస్తున్నది భారతీయ జనతా పార్టీని. అంటే నా బాధ, ఆవేదన కూడా అదే. మరి లోకల్ బాడీ సర్పంచ్ ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు ఎంతమంది సర్పంచ్లు అవుతుండే కాన్సన్ట్రేట్ చేస్తే? అంటే ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు నా నియోజకవర్గం ఉంది. మీకు చిన్న సమస్య చెప్పాలి. మళ్ళీ 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు అధికార పార్టీ రాలేదు. ఉన్నదే సామాన్యులు, ఆర్థికంగా బాగా అంటే ఆర్థికంగా వెనుకబడి ఉంటారు మా దగ్గర ఉన్న వాళ్ళు. ఎప్పుడో ఒకసారి అధికారం వస్తే వాళ్ళకి ఏదైనా మేము చిన్న చిన్న వృత్తులు కావచ్చు, చిన్న చిన్న కార్యక్రమాలు కావచ్చు చేపట్టి వాళ్ళని ఆర్థికంగా మేము బలపరచడానికి అవకాశం ఉంది. మేము పార్టీ దృష్టి కూడా తీసుకొచ్చాము. కానీ దీనికి అన్నిటికీ పరిష్కారం మేము కార్యకర్తల ఆశయాలు, వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకొని వాళ్ళకు అనుగుణంగా కార్యాచరణ తీసుకెళ్లి చిన్న ఉదాహరణ చెప్తాను. మేము మీ నిజామాబాద్ లో టీఆర్ఎస్ పెట్టిన సంవత్సరం లోపల జడ్పీ చైర్మన్ గెలిచింది. మీరు ఇన్నేళ్ళైంది నిజామాబాద్ ఎంపీ గెలిచి, లేకపోతే అంతకుముందు గెలిచి, మరి ఎందుకు సర్పంచ్లు గెలిపేయలేకపోతున్నారు, ఎంపీటీసీ జడ్పీటీసీలు కాలేకపోతున్నారు? ఇంకా నయం అంత ఎంతో. ఇప్పుడు నిజామాబాద్ లో అరవింద్ మున్సిపల్ కార్పొరేషన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పర్లేదు, మీ పార్లమెంట్ సెగ్మెంట్ పర్లేదు. కానీ మిగతా చోట అట్లా కావట్లేదు. ఇంకా ఉన్న దానిలో బెటర్. లాస్ట్ 28 మంది కార్పొరేటర్ గెలిచి బీఆర్ఎస్ 3rd పొజిషన్ అయింది. మజ్లిస్ నిన్న కూడా మేము ఇందిరా పార్క్ దగ్గర మాట్లాడింది అదే. ఇప్పుడు ఇక్కడ మనం భారతీయ జనతా పార్టీ ఫార్మాట్ మార్చాలి. టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి, ఇంకా 2020 ఫార్మాట్ మార్చి కార్యకర్తలకు ఉత్తేజం ఇవ్వాలి. ఎవరికైతే గెలిచేవాడికి బ్యాట్ ఇచ్చి గెలపాలి తప్ప ఎప్పుడో సునీల్ గవాస్కర్ బ్యాట్ ఇచ్చి బ్యాట్ చేయమంటే వేయలేడు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కార్యకర్తలకు కార్యోన్ముఖం చేస్తున్నాము. మంచి రోజులు వస్తాయని మాకు కొద్దిగా గ్రహణం ఉన్నట్లున్నది. గ్రహణము తొలగి మంచి రోజులు రావాలని మాలాంటి వాళ్ళం మాత్రం ప్రాణాలకు తెగించైనా పోరాడతామండి చివరి శ్వాస వరకు. వచ్చే ఎన్నికలలో మాత్రం భారతీయ జనతా పార్టీని మాక్సిమం అధికారంలో తీసుకొస్తాం. తప్పనిసరి పరిస్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వీరులకు ఎప్పుడు విజయలక్ష్మి కావాలనేటువంటి మేము ఇప్పుడు నేను వచ్చానండి 3 నెలలు ఎమ్మెల్యేనే అయ్యాను. ఈ రోజు 2 సంవత్సరాలు శరత్ అన్నట్లు కావచ్చు, మీరు కావచ్చు, ఒక ప్రజాదరణ పొంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపుని నా కార్యకర్తలకు, తెలంగాణలో ఉన్న బీజేపీ శ్రేణులకి అంకితం చేయాలనుకుంటున్నాం. రానున్న రోజుల్లో మాత్రం ఈ రాష్ట్రం బాగుపడాలంటే ముఖ్యంగా కూడా భరత్, సుమారు గత 10 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు 2 సంవత్సరాలు కావచ్చు, అప్పుల పాలై అభివృద్ధికి దూరం ఉంది. కొద్దిగా అప్పులను తగ్గించి అభివృద్ధి వైపు డబుల్ ఇంజన్ సర్కార్ లాగా చేసి ఎట్లయితే బీఆర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తీసుకుపోవాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. ఇక్కడ అవినీతి ప్రభుత్వాలు ఉంటున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించలేకపోతుంది. ఇప్పుడు మూసి ఎస్టిమేషన్ ఏమంటే 1,50,000 కోట్లు ఇస్తాడు, 15,000 కోట్లకు 1,50,000 కోట్లు ఇస్తాడు. అదే మా ప్రభుత్వం వచ్చింది అనుకో 15,000 కోట్లే ఇస్తాం. అంటే ఎంత అవసరం ఉన్నది అంతే ఇస్తాం. వీళ్ళు అవినీతి ఎస్టిమేషన్ డిపిఆర్ ఇచ్చట్ల కేంద్ర ప్రభుత్వం సహకరించలేకపోతున్నది. కానీ మొత్తానికి మొత్తం తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ కావాలని. కాబట్టి వాళ్ళ కోరిక నెరవేర్చి మంచి ప్రభుత్వాన్ని ఏర్పడేసి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం దేశంలో. థ్యాంక్ యూ శరత్ గారు, రాకేష్ రెడ్డి గారు, క్రాంతి కిరణ్ గారు, ఉమేష్ రావు గారు. సో మొత్తానికి 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కూడా ఫ్యూచర్ సిటీలో జరుగుతుంది. 3 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో చూద్దాం, ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది రేవంత్ రెడ్డి.
ఈ ప్రభుత్వం అయితే 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండబోతోంది. ఈ 3 సంవత్సరాల్లో తెలంగాణకు మరింత మంచి చేసే పనులు అటు సంక్షేమమైనా లేకపోతే అభివృద్ధి దృష్టి అయినా ఈ ప్రభుత్వం చేస్తుంది అని మనం ఆశిద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.